అబ్బాయి మమ్మాస్ బాయ్, పొద్దున్నేసి గుడికి వెళ్తాడు, పని చూసుకుంటాడు, ఇంటికి వస్తాడు, పడుకుంటాడు, న్యూస్ చూస్తాడు, పొద్దున్న వెళ్తే మళ్ళీ అంతా కూడా చాలా అన్నీ ఒక మంచి అబ్బాయికి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. అలాంటి మీరు లవ్ చేస్తారా? అట్లీస్ట్ చూస్తారా వాళ్ళ వైపు? యూ కెన్ అండర్స్టాండ్ దట్ సైలెన్స్ బ్రో. ఈ హెయిర్ స్ట్రైట్నింగ్ ఎంత ఖర్చు పెట్టారు? ఐమ్ జస్ట్ ఆస్కింగ్ నార్మల్, డోంట్ టేక్ ఇట్ పర్సనల్. 12,000. యు ఆర్ నాట్ వర్కింగ్, యూ స్పెండ్ 12,000 ఆన్ హెయిర్. చూస్తున్నాం కదా మనం సమాజంలో. వై డు యు థింక్ దే ఆర్ నాట్ మెచ్యూర్? నేను ఎక్కడైనా మా థర్డ్ కదా అందరిది. ఓకే ఓకే, జెన్జీ కిడ్స్ అని ఒక మాట అంటే తీసుకుంటారా మీరు? తీసుకుంటారా? జెన్జీ కిడ్స్ అని తీసుకుంటారా మీరు? కిడ్స్ లా మీకు అనిపిస్తే ఓకే. చూసావా, నీ బాయ్ ఫ్రెండ్ వచ్చి నీ బెస్ట్ ఫ్రెండ్ బ్లాక్ చేయండి. హూ ఇస్ మోస్ట్ ప్రయారిటైజ్డ్ గై వచ్చి నీ బెస్ట్ ఫ్రెండ్ బ్లాక్ చేయి, నీ మేల్ ఫ్రెండ్స్ని బ్లాక్ చేస్తావా? ప్రియారిటీ ఫర్ బాయ్ ఫ్రెండ్, వాల్యూ ఫర్ బెస్ట్ ఫ్రెండ్, నో దట్. ఏంటి ఏంటివి? సరే, ప్రయారిటీ వాల్యూ. ఎలాంటి వాళ్ళతో కూర్చోబెట్టిన కోపం వచ్చేది మైకేర్ కూడా నేను చెప్తున్నా. నువ్వు ఒక పర్సన్ ప్రేమిస్తున్నావు, ఆ ప్రేమించి మీరిద్దరు పర్సనల్ ప్రేమించుకుంటున్నారు, వాడు వచ్చి పలానా వాడిని బ్లాక్ చేయి ఈజ్ నాట్ ద రైట్ గా అన్నప్పుడు ప్రేమకి దానికి కాస్త గౌరవం ఇచ్చి బ్లాక్ చేయాలి. కానీ ఇది లవ్, వాడిది వాల్యూ, ఇది బొంగు భోషణ, ఏంది ఇది? ఆన్సర్ రాదు. ఇది బ్లాక్ బ్రో, ఏమనుకుంటావు అనేది వాళ్ళకి అనవసరం. దే స్పీక్ దేర్ హార్ట్ అవుట్. నేను బ్లాక్ చేయనయ్యా నా ఫ్రెండ్ని, హీస్ మై బెస్టీ. నువ్వెవడు లవర్ వేగా పక్కన నుంచి లవర్ రా, బెస్టీ. కానీ అమ్మాయి బిట్రే చేస్తుంది, మోసం చేసేస్తుంది ఒక 3-4 years కే లేదా 5-6 years కైనా. అబ్బాయి పిచ్చోడైపోతాడు, పిచ్చోడైపోయి పిక్చర్ కొట్టుకుంటాడు. ఓకే, హే హలో నమస్తే. యూజువల్గా మన ఛానల్లో టెక్ పాడ్కాస్ట్లు ఎక్కువ చేస్తూ ఉంటాం, కానీ మనం లాస్ట్ ఒక పాడ్కాస్ట్ చేసాం కదా, దాని పేరు అక్రమ సంబంధం అని. దానికి ఎన్నైతే పాజిటివ్ కమెంట్స్ వచ్చాయో అంతకంటే ఎక్కువ నెగిటివ్ కమెంట్స్ కూడా వచ్చినాయి. సో దిస్ ఈజ్ జస్ట్ ఏ రియాక్షన్ వీడియో. ఈ వీడియోలో ఆ రియాక్షన్స్తో పాటు ఇంకా చాలా మాట్లాడాం. ఏంటంటే అసలు 90s కిడ్స్కి 2000స్లో వచ్చిన జెన్జీస్కి అసలు థాట్ ప్రాసెస్ ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది, వాళ్ళ మైండ్ సెట్స్లో ఎక్కడ డిఫరెన్స్ ఉంది. మాకేదో తెలుసని కాదు కానివ్వండి, ఇప్పుడు జరుగుతున్న సన్నివేశాలపైన ఎక్స్పెరిమెంటల్ వీడియో. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, డోంట్ గెట్ అఫెండెడ్. చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియోలో ఇప్పుడు జరుగుతున్న సంఘటనల మీద చాలా సుదీర్ఘ చర్చ జరిగింది. ఇందులో చాలా లోతుగా వెళ్ళి మాట్లాడుకోవడం కూడా జరిగింది. సో వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అసలు మీరు ఇలాంటివి ఫేస్ చేశారా లేదా అని కూడా కమెంట్ బాక్స్లో మాకు తెలపండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు విల్ గెట్ టు ద పాడ్కాస్ట్. బిఫోర్ వి స్టార్ట్ ఆఫ్ రైట్, మన గెస్ట్లను పరిచయం చేసుకుందాం. ముందు వీ హ్యావ్ క్రాంతి విత్ us. హై విజయ్. క్రాంతి అమెజాన్లో పనిచేస్తుంటాడు. హీఈస్ వర్కింగ్ దేర్ ఫర్ ద పాస్ట్ 5 years. అండ్ వీ హ్యావ్ అవర్ బ్యూటిఫుల్ లేడీ దర్శన విత్ us too. హాయ్. హలో. హాయ్. థ్యాంక్ యూ దర్శన, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. 3 people తోటి పాడ్కాస్ట్ చేయడం ఇదే నాకు ఫస్ట్ టైమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద పాడ్కాస్ట్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ us ఆల్సో విజయ్. ఇట్స్ మై హానర్. మనం అంతకుముందు ఒక పాడ్కాస్ట్ చేసాం కదా, మనం ఎప్పుడు సమాజం నుంచి 2 నేర్చుకోవచ్చు. మంచి ఎంతైతే నేర్చుకుంటామో చెడు కూడా అంతే నేర్చుకోవచ్చు. ఇప్పటివరకు మన పాడ్కాస్ట్లో ఏం చేసామంటే హౌ టు గెట్ గుడ్ ఇన్ యువర్ కెరియర్ అనేది చేసామైతే, మన లాస్ట్ పాడ్కాస్ట్లో మన కెరియర్లో ఎలా మోసపోకూడదు, వేరే వాళ్ళ చేతుల్లో ఎలా దెబ్బతినకూడదు అని మాట్లాడుకున్నాం. దానికి చాలా కమెంట్స్ వచ్చినాయి. బాగుందని కొంతమంది అంటే, బాగాలేదు చాలా చెత్తగా ఉందని ఇంకొంతమంది అన్నారు కూడా. మనం ఫస్ట్ వాటికి రెస్పాండ్ అయ్యి మన యాక్చువల్ పాడ్కాస్ట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఏమంటారు? వెళ్ళిగో. ఫస్ట్ కమెంట్, లోకానికి ఇంత నాలెడ్జ్, ఇలాంటి నాలెడ్జ్ అవసరం లేదు నాయన, నీ పాడ్కాస్ట్ స్టాప్ చెయ్యి. యాజ్ ఏ గెస్ట్ మీరేమంటారు? సమాజానికి ఎలాంటి నాలెడ్జ్ అవసరం లేదని. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక విషయం గురించి తెలుసుకోవడానికి ఎప్పుడు కూడా లిమిటేషన్ లేదు విజయ్. నువ్వు అది ఒక చిన్న కాటుకు డబ్బా నుంచి కండోమ్ ప్యాక్ వరకు కూడా నువ్వు ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి. నువ్వు ప్రజెంట్ జనరేషన్లో నువ్వు ముందుకు వెళ్ళాలన్నా, కొత్తగా ఏమైనా నేర్చుకోవాలన్నా సరే ఖచ్చితంగా ఏదో విషయం నేర్చుకోవాలి నువ్వు. సో మేబీ దే ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ దట్ పర్టికులర్ టాపిక్. మేబీ అలాంటి బ్యాడ్ కామెంట్ పెట్టుంచవచ్చు, స్టిల్ ఐ రెస్పెక్ట్ దట్ కామెంట్.
వాట్ ఎవర్. అండ్ బై ద వే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఫర్ 40K సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ 40K అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సబ్స్క్రైబర్స్ హూ హ్యావ్ సబ్స్క్రైబ్. కీప్ ఆన్ సపోర్టింగ్. దాంతోపాటు అతనే ఇంకో కమెంట్ కూడా పెట్టారు ఏంటంటే, బాబు లోకానికి ఇలాంటి పరిచయం చేస్తూ భ్రష్టు పట్టిస్తున్నావు. సో దీనికి నేనేం చెప్తాను అంటే, మనం ఏదో పరిచయం చేసి భ్రష్టు పట్టిస్తున్నాం అని పక్కన పెడితే, ఈవెన్ ఈ పదాలు నాకు కూడా చాలా తెలియవు. ఈ పదాలు నాకు తెలియకపోయినా ఇలాంటివి నా మీద జరిగినాయి తెలుసా. సో ద సేమ్ కుడ్ హ్యావ్ హ్యాపెన్ విత్ లాట్ ఆఫ్ పీపుల్ కదా. సో అలాంటి వాటి నుంచి జరగకుండా బాగుపడండి, జాగ్రత్త పడండి అని చెప్పడానికి మాత్రమే వీడియో తీస్తున్నాం. అండ్ మన వీడియోలో కూడా చెప్పింది మీరు ఇలా చేయండి, ఇది ట్రెండ్ అని చెప్పలేదు. మనం ఇలా జరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పరిచయం చేయలేదు. ఆల్రెడీ పరిచయం అయ్యే ట్రెండింగ్ అవుతున్న విషయం గురించి మనం జస్ట్ మనకు తెలిసినంత వరకు చెప్పాం. మనమైతే ఏమి కొత్తగా తీసుకొచ్చి పెట్టింది ఏం లేదు ఇది. సో ఐ థింక్ రాంగ్ పర్సెప్షన్ అనుకుంటే వాళ్ళది. అండ్ ఈ కామెంట్స్ అన్నీ కూడా షార్ట్స్ కింద ఫ్లింగ్కి, లవ్ బాంబింగ్కి వాళ్ళు పూర్తిగా వీడియో చూసి ఉండకపోవచ్చు. చివరిలో చెప్పిన మంచి మాటలు చూడకుండా మేబీ ఆ షార్ట్ మాత్రం. యాక్చువల్లీ మీరు పూర్తిగా వీడియో చూడండి, అప్పుడు కూడా మీకు ఇదే కామెంట్ పెట్టాలంటే వి స్టిల్ రెస్పెక్ట్ దట్ యువర్ ఒపీనియన్. ఈ కామెంట్ డైరెక్ట్లీ మీకు క్రాంతి ఏంటంటే, నీ ముఖం అలా చూసుకోవాలో నేర్పిస్తారు, మీకు అది అర్థం కాదు. ఎప్పుడు స్పెషల్ ట్రీట్మెంట్ మీకు ఎందుకు ఇవ్వాలిరా, మాకు ఫీలింగ్స్ ఉండవా, వేస్ట్ ఫెలోస్. సో ఇది లవ్ బాంబింగ్ వచ్చిన కామెంటా, ఫీలింగ్ వచ్చిందా? దేనికైనా కానీ వచ్చిన కామెంట్. ఓకే. సో బేసికల్గా ఇది లవ్ బాంబింగ్ వచ్చి ఉండేది. సో మనం ముందు చెప్పాం కదా, ఒక అమ్మాయి నీ లైఫ్లోకి వచ్చి 3 months చూస్తుంది, తర్వాత నేను ఆల్ ఆఫ్ సడన్ వదిలేసి వెళ్ళిపోతుంది అన్నది. ఇందులో ఎలా చూసుకోవాలో చెప్పడం అనేది ఎక్కడ కనిపిస్తుంది? అది వదిలేసి వెళ్ళిపోవడం, బ్రేక్ చేసుకొని వెళ్ళిపోవడం, అది చూసుకోవడం కాదు కదా. ఐ థింక్ తను కూడా సరిగా అర్థమై ఉండదు. వీళ్ళందరూ జస్ట్ షార్ట్లు చూసుకుంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్స్ ఉండదు బ్రో మొత్తం వీడియో చూడడానికి. మొత్తం వీడియో చూసిన తర్వాత అందులో ఉన్న పాజిటివిటీ, బ్రెయిన్ అంటే పాజిటివిటీ అర్థం వద్ద, లేకపోతే ఇంకెలాంటి కామెంట్ చేస్తారు. ఓకే, ఎవరు అక్యంతకి పేరు? శ్రీ మేఘన. హాయ్ శ్రీ మేఘన, నైస్ టు మీట్ యూ. ఆన్ దీస్ లైన్స్ అసలు మీరేమంటారు? ఒక అమ్మాయిగా ఎలా చూసుకోవాలో నేర్పిస్తారు కానీ మీకు అది అర్థం కాదు. ఎప్పుడు స్పెషల్ ట్రీట్మెంట్ అబ్బాయిలకే కావాలా, అమ్మాయిలు కూడా స్పెషల్ ట్రీట్మెంట్ కావాలి కదా. ఆబ్వియస్లీ ఈక్వాలిటీ అనేది ఉండాలి. ఎప్పుడు చూసినా అబ్బాయిలకి స్పెషల్ ట్రీట్మెంట్ అనేది మా సైడ్ నుంచే ఉండద్దు. ఎఫర్ట్స్ అనేది ఎప్పుడు అబ్బాయి సైడ్కి వెళ్ళి నుంచి కూడా ఎఫర్ట్స్ ఉండాలి. అప్పుడే ఒక బాండ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. అదర్వైజ్ అది వీక్గా రిలేషన్షిప్ అంతా ఇట్ విల్ నాట్ వర్క్అవుట్. విజయ్, నువ్వు ఇది బిలీవ్ చేస్తావా? అమ్మాయిల సైడ్ నుంచే కాదు, అబ్బాయిల సైడ్ నుంచి కూడా ఉండాలని. మ్యాక్సిమం 99.9 కేసెస్లో అబ్బాయి ఎక్కువ లవ్ చేస్తాడు, అబ్బా ఎక్కువ టేక్ కేర్ చేస్తాడు. ఏం లేదు, ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ గాయస్ డూ, ఈవెన్ గర్ల్స్ ఆర్ లాట్. అసలు అందరు అంటూ ఉంటారు అమ్మాయిలు బ్రేకప్ అయిపోతే జల్దీ దిల్ ఫర్గెట్ ది మెమోరీస్ అండ్ ఆల్. నో, అది అవ్వనికి వాళ్ళు పడే స్ట్రగుల్ వాళ్ళకి మాత్రమే తెలుసు. సో ఇట్స్ నాట్ కంప్లీట్లీ లైక్ అబ్బాయిలు మాత్రమే ట్రూ లవ్ చేస్తారు, అమ్మాయిలు కూడా చేస్తారు. ఎంత టైం పట్టొచ్చు మర్చిపోవడానికి? నైస్ క్వశ్చన్. డిపెండ్స్ ఆన్ మెమోరీస్. ఫస్ట్ థింగ్, కొందరిది 1 year ఉండొచ్చు, కొందరిది 5 years ఉండొచ్చు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క మెమొరీస్ అనేది టోటల్లీ ఒక్కొక్క పర్స్పెక్టివ్, మైండ్ సెట్ అనేది కొంచెం స్ట్రాంగ్ ఉంటారు, కొంచెం దే క్యాన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇంకొందరు చాలా ఎమోషనల్, ఓవర్ సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి చాలా టైం పడుతుంది రానికి బయట. ఇట్ చాలా టేక్స్ టైం. దానికి దే నీడ్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ అదర్స్. యా. సో బై ద వే, ఎవరైతే అమ్మాయిలు బ్రేకప్ అయ్యి బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా చూస్ చేసుకున్న అబ్బాయిలు రెడ్ ఫ్లాగ్ వాళ్ళే. దే డోంట్ నీడ్ గ్రీన్ ఫ్లాగ్, దే డోంట్ నీడ్ గుడ్ గైస్. సో ఆబ్వియస్లీ రెడ్ ఫ్లాగ్ చూసుకుంటే బ్రేకప్ అవుతుంది. కూర్చొని ఏడుస్తారు, దానికే ఉంది. మేము మనకు అలాగంటామా, నా రెడ్ ఫ్లాగా గ్రీన్ ఫ్లాగా అని మాకెలా తెలుస్తుంది? అంతే కదా. విజయ్, నాకు ఇది చెప్పు. ఒక అమ్మాయి సాంప్రదాయంగా ఉంది, మంచిగా ఉంటుంది, ఫ్యామిలీ అంటే రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది, ఫ్రెండ్షిప్ అంటే వాల్యూస్ ఇస్తుంది. అలాంటి అమ్మాయిని నువ్వు లైక్ చేస్తావా, లవ్ చేస్తావా? షీఈ్ డాడ్ పాపా పారి, డాడ్ లిటిల్ ప్రిన్సెస్, నువ్వు ఇష్టపడతావు కదా ఆబ్వియస్లీ. ఓకే, సేమ్ ఇదే క్వాలిటీస్ లైక్ అబ్బాయి సైడ్ నుంచి మాట్లాడదాం. అబ్బాయి మమ్మాస్ బాయ్, పొద్దున్నేసి గుడికి వెళ్తాడు, పని చూసుకుంటాడు, ఇంటికి వస్తాడు, పడుకుంటాడు, న్యూస్ చూస్తాడు, పొద్దున్న వెళ్ళి మళ్ళీ అంతా కూడా చాలా అన్నీ ఒక మంచి అబ్బాయికి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. అలాంటి మీరు లవ్ చేస్తారా? అట్లీస్ట్ చూస్తారా వాళ్ళ వైపు? యూ కెన్ అండర్స్టాండ్ దట్ సైలెన్స్ బ్రో. అంటే డిపెండ్స్, లైక్ సి బేసిక్గా ఇక్కడ డిపెండ్స్ కాదు, అతను స్ట్రైట్ గా చెప్పాడు ఎస్ నచ్చుతుంది అని చెప్తాను. ఇక్కడ నువ్వు మళ్ళీ డిపెండ్స్ అని మళ్ళీ 2 డైవర్షన్ పెట్టావు. అంటే
కొందరికి మరీ సాంప్రదాయమైన అబ్బాయిలే కావాలన్నట్టు ఉండదు అమ్మాయిలకి. దే నీడ్ లైక్ డేరింగ్ పర్సన్స్, డాషింగ్ పర్సన్స్, జెన్జీ జనరేషన్. కొంచెం బేసిక్ మరి ఉప్పు చెప్పులా కాకుండా కొంచెం డేరింగ్ అండ్ డాషింగ్ ఉంటే ప్రిఫరెన్స్ అనేది అట్లా ఉంటుంది అమ్మాయిలది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఒక వ్యక్తి ఫర్ సపోజ్ ఎప్పుడు డేరింగ్ గా కనిపిస్తాడు, ఎప్పుడు డాషింగ్ గా కనిపిస్తాడు మీ కళ్ళకి? విత్ ద గుడ్ క్యారెక్టర్ ఉంటే ఇంకా డెఫినెట్లీ ద గర్ల్ వుడ్ డెఫినెట్లీ లైక్. అసలు ఎప్పుడు కనిపిస్తాడు వీడు మంచి డేరింగ్ రా బాబు అని కేటీఎం బైక్ మీద బటన్ గుండి తీసుకొని ఎలా స్టంట్ చేస్తే? నాట్ అబౌట్ బైక్ రైడింగ్ ఆర్ సంథింగ్ ర్యాష్ డేర్ అన్నట్టు కాదు, కానీ అంటే కొన్ని సిట్యువేషన్స్లో ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్లో ఎప్పుడైనా ఏదైనా సినారియో అయినప్పుడు వాళ్ళ హౌ దే ప్రొటెక్ట్ ద గర్ల్ అనేది ఇంపార్టెన్స్. అక్కడ తెలుస్తుంది హౌ ద గాయ్ ఈజ్ హౌ మచ్ ఇస్ వర్తీ టు ప్రొటెక్ట్ అ గర్ల్ అని, టు హౌ మచ్ ఎక్స్టెంట్ హీ కెన్ గో అనేది. డెఫినెట్లీ కదా, తను చెప్పిన మాట తప్పేం కాదు కదా. ఎందుకంటే ఇప్పుడు మనం యానిమల్ సినిమా చూసుకున్నాం అనుకో, అందులో డైరెక్టర్ గారు చెప్పిన మాట అదే. ఒకప్పుడు మనం పాతకాలంలో చూసుకుంటే అమ్మాయిలు ఎలా సెలెక్ట్ చేసుకునే వాళ్ళో తెలుసా, వాడు ఆల్ఫా మేల్. సో మేబీ దీస్ గైస్ ఆర్ చూసింగ్ లైక్ దట్ ఓన్లీ. మంచి రోజులు లేవు బ్రో, నిజంగా మనలాంటి వాళ్ళకి అసలు రోజులే లేవు. సో ఇప్పటి వరకు 2-3 కమెంట్స్ మాత్రమే చదివాం. తర్వాత కమెంట్ ఏంటంటే సౌమ్య అనే అమ్మాయి పెట్టింది, ఒక అబ్బాయి నా కొలీగ్ ఫ్రెండ్తో లవ్ బాంబింగ్ చేశాడు. అంటే ఒక అమ్మాయితో లవ్ బాంబింగ్ చేశాడంట. హీ ట్రీటెడ్ హర్ స్పెషల్ ఫర్ కపుల్ మంత్స్ అండ్ సడన్లీ హీ స్టాప్డ్ ఎవ్రీథింగ్. నౌ షీఈస్ క్రేజీ అబౌట్ హిమ్. హీ యూజ్డ్ హర్ ఫర్ అరౌండ్ 1 year అండ్ లెఫ్ట్ హర్. అసలు ఏంటి ఇందాక అన్నారు కదా, ఇట్ మైట్ టేక్ 1 year, రిలేషన్ని బట్టి టైం పడుతుంది, అండ్ ఐ విల్ ఆల్సో నీడ్ సపోర్ట్ ఫ్రమ్ మదర్స్ అన్నారు. సపోర్ట్ ఎటువంటి సపోర్ట్? ఇట్స్ ఫ్రమ్ ఏ బెస్టీయా, ఇట్స్ ఫ్రమ్ ఏ బాయ్ ఫ్రెండా, ఇట్స్ ఫ్రమ్ అనదర్ గర్ల్ ఫ్రెండా? అందులో మీరు సెక్స్ ఏమైనా చూస్తారా? సెక్స్ అంటే ఆపోజిట్ జెండర్ ఏమైనా చూస్తారా? ఇట్స్ నాట్ అబౌట్ జెండర్. ఇట్స్ మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే, సపోర్ట్ అనేది వాళ్ళ వర్డ్స్, వాళ్ళ కమ్యూనికేషన్, ఇంకా వాళ్ళు చూపించే కేర్ అనే దాన్ని బట్టి ఉంటుంది, కానీ అది జెండర్ బట్టి అయితే అసలు ఉండదు. అండ్ అలాంటి టైంలో మోస్ట్ స్పెషల్లీ ఇట్స్ నాట్ లైక్ ఫ్రెండ్సే ఉండాలని కాదు, ఫ్యామిలీస్ ఉండొచ్చు, రిలేటివ్స్ ఉండొచ్చు, లైక్ ఎనీవన్, సిబ్లింగ్స్ కూడా. ఈవెన్ సిబ్లింగ్స్ ఆర్ మోస్ట్ సపోర్టివ్ అలాంటి సిట్యువేషన్స్లో, బికాస్ దే సీ ఇన్ రియల్లో, ఇట్లా ఇంట్లో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి కొంచెం వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్ల కూడా దే కెన్ కొంచెం కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే ఇట్లా ఎలాన్గా ఇలా కూర్చుని అవి ఆలోచించడం కన్నా, అది ఇంకా బాధపడి ఇంకా డిప్రెస్ అవ్వడం కన్నా, ఐ ఫీల్ ఇంకా ఎవరైనా ఒకరు కొంచెం సపోర్ట్ ఇస్తే దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ కొంచెం కదా. మీరేమంటారు దీని గురించి? యాక్చువల్లీ ఇప్పుడు దీని గురించి మాట్లాడుతాను. యాక్చువల్గా 3 అమ్మాయి చెప్పింది కదా, ఎవరు అమ్మాయి పేరేంటి? సౌమ్య. ఓకే, నా ఫ్రెండ్ని 3 months వాడుకున్నాడు అంటే బాగా ఆ లవ్లో దింపాడు, అండ్ దాన్ని అలవ్ సైడ్ అని వదిలేసాడు అని చెప్తుంది కదా. ఇక్కడ నువ్వు ఒక విషయం గమనించుకో, అబ్బాయి విషయంలో అయినా అమ్మాయి విషయంలో అయినా సరే, ఎవరికైనా సరే ప్లీజర్స్ అంటే అసలు నచ్చరు నీకు. ఓకే, లెట్స్ సే మనం మెన్ పర్స్పెక్టివ్లో మాట్లాడుకుందాం. నేను పొద్దున్న లేచి నా గర్ల్కి హాయ్ బుజ్జమ్మ, హాయ్ బంగారం, హాయ్ చిట్టి, కన్నా అని పెడుతున్నాను. మామూలుగా జనాలు అందరూ చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు, అరే అమ్మాయి ఎంత లవ్ చూపిస్తున్నాడు, కేర్ చూపిస్తున్నాడు అని. కానీ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్లో తెలుసా నీకు, అది కేరింగ్ కాదు, ఇన్సెక్యూరిటీ. ఎప్పుడైనా సరే నువ్వు ఒక ఎఫెక్షన్ చూపించడం కానీ, ఒక లవ్ చూపించడం, కేరింగ్ చూపించడం కానీ ఆపేస్తే, ఆ అమ్మాయి నీ రేడర్ నుంచి విడిచి వేరే వాళ్ళకి వెళ్ళిపోద్దని ఇన్సెక్యూరిటీతో బుజ్జమ్మ ఎక్కడున్నాం కలుద్దామంటే వెంటనే వెళ్ళిపోతాడు అని చేస్తారు కదా. బేసికల్గా మోస్ట్ ఆఫ్ ద మెన్ చేసే తప్పు ఇది. ఎందుకంటే నువ్వు ఏ అమ్మాయినని చూసుకో, అమ్మాయికి ఈ అమ్మాయి చెప్పినట్టు వాడు ఒక ఆల్ఫా మెన్లా ఉండాలి, ఫైటర్లా ఉండాలి, ఏమైనా హెల్ప్ కావాలంటే తక్కువ రావాలి, అలాంటి వాళ్ళు నచ్చుతారు. అమ్మాయిలకి ఎప్పుడు కూడా ప్లీజర్స్ నచ్చరు. మేబీ ఫస్ట్ 2-3 months బాగుంటుందేమో, తర్వాత నువ్వు వచ్చి కన్నా బేబీ ప్లీజ్ నాకు ఏం అవ్వట్లేదు, ఇలాంటి ప్లీజర్స్కి నూకలు ఉండవు, ఖచ్చితంగా వదిలేసి వెళ్ళిపోద్ది వాళ్ళంటూని. సో ఎప్పుడు కూడా ప్లీజ్ చేస్తూ ఉండకు, నీ పని నువ్వు చూసుకో, ఆల్ఫా మ్యాన్లా ఉండు, ఫ్రెండ్స్తో తిరుగు, నువ్వు చిల్లవు, అండ్ ఇవ్వాల్సిన టైం ఇవి, ఆ రిలేషన్షిప్ బాగుపడుతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఎప్పుడైతే ఈ మెంటాలిటీ మెయింటైన్ చేసావో, ఈ యాటిట్యూడ్ మెయింటైన్ చేసావో, నీ మీద ఆ బాంబు పడదు. ఏ బాంబు? లవ్ బాంబ్. కరెక్ట్.
ఆన్ దోస్ ఆల్ఫా మెన్ పాయింట్ చాలా మంచి పదం మాట్లాడారు. ఎప్పుడు ఒక మనిషిని ఆల్ఫా మెన్ అంటారు, ఒక వెన్ వీ కెన్ కాల్ ఆల్ఫా మ్యాన్ అంటే మనం యాక్చువల్లీ రియల్ మీనింగ్ తీసుకుంటే ఇది ఒక క్యాపబుల్ ఉన్న పర్సన్ అని చెప్పచ్చు, లేకపోతే వాడు బాగా స్ట్రెంగ్త్ ఉన్న పర్సన్ కావచ్చు. ఇంకోటి ఆ పదాలు కూడా సరిగా రావట్లేదు, గుర్తులు. పొటెన్షియల్ ఉన్న మనిషిని మన ఆల్ఫా మ్యాన్ కింద చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ పొటెన్షియల్ ఉంటే అమ్మాయి లైక్ చేస్తుంది ఆబ్వియస్లీ. ఆ జనరేషన్ అయినా 90 కిడ్లో పుట్టిన పిల్ల అయినా సరే ఆబ్వియస్లీ ఆల్ఫా మ్యాన్నే లైక్ చేస్తుంది. ఎక్కడో కొంతమంది ఉంటారు. సో ఇలాంటి ఎవరు ఆల్ఫా మ్యాన్ కాబట్టి కాస్త మంచిగా ఉండి మంచిగా తిని ఇంట్లో కూర్చొని ఉంటాడు చూడు, ఎక్కడో కొంతమంది లవ్ చేస్తారు. వాళ్ళు మనం ఈ చాప్టర్ నుంచి బయట తీసేద్దాం వాళ్ళని. అలా అని కాదు కానివ్వండి, మేబీ ఆల్ఫా మెన్ అంటే రాంగ్ పర్స్పెక్టివ్ ఉందేమో సమాజానికి. ఏంటంటే నాకు తెలిసిన డెఫినేషన్, నేను అనుకుంటున్న డెఫినేషన్ ఏంటి అంటే, వేరెవర్ ద పర్సన్ హూస్ ఇన్, అతను మేబీ సైంటిస్ట్ అయ్యాడు అనుకోండి, అతను ఇఫ్ హీఈస్ ఎ గ్రేట్ సైంటిస్ట్ దెన్ వీ కెన్ కాల్ హిమ్ ఎన్ ఆల్ఫా మెన్ కదా. అలానే ఇప్పుడు చాలా మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి, హీస్ జస్ట్ అన్ యావరేజ్ గై హూస్ పర్ఫార్మింగ్ బెటర్ ఇన్ వర్స్ట్ సిచ్యువేషన్స్. అందరూ పర్ఫార్మ్ చేయని సిచ్యువేషన్స్లో అతను పర్ఫార్మ్ చేస్తున్నాడు. హీస్ అన్ ఆల్ఫా మెన్ యాజ్ వెల్ కూడా. ఆబ్వియస్లీ. అండ్ ఆల్ఫా మ్యాన్ అంటే రైట్ టైంలో తన స్ట్రెంగ్త్ని పిక్ చేసుకుని వచ్చి కూడా ఆల్ఫా మ్యాన్ అని కూడా చెప్పుకోవచ్చు. అవును. ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే పరిగెత్తికి వెళ్ళిపోయాడు కాదు. అవును. You agree this? Thanks for agreeing. Thanks for agreeing. First point. ఇది మీ క్వశ్చన్ మీకు దర్శన ఏంటంటే, సౌమ్య అగైన్. సౌమ్య ఈజ్ సౌమ్యాలు ఉన్నారమ్మా, సౌమ్యాలు అందరూ దిగిపోయారు ఇక్కడే. సౌమ్య ఈజ్ అవర్ వివిడ్ వాచర్. సో థ్యాంక్ యూ సౌమ్య ఫర్ కమెంటింగ్. సో సౌమ్య నుంచి ఒక కమెంట్ ఏంటంటే, ఒక అబ్బాయి తన ఫ్రెండ్ని లవ్ బాంబింగ్ చేశాడంట. తనని చాలా స్పెషల్గా ట్రీట్ చేశాడు. సడన్గా హీ స్టాప్డ్ కేరింగ్ అబౌట్ హర్. తను ఏమంటుందంటే, డోంట్ టేక్ కొలీగ్స్ సీరియస్లీ, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ 90% ఫేక్ ఆర్ ఆల్రెడీ హ్యావ్ 3 to 4 రిలేషన్షిప్స్. బీ కేర్ఫుల్ విత్ ఎవ్రీ స్టెప్. మీరు కొద్దిగా సెన్సిటివ్ అనుకోండి, ఇలాంటి వాటికి పడొద్దు. ఎందుకంటే మీకు తెలియని అబ్బాయితోటి రిలేషన్లోకి వెళ్ళటం చాలా తప్పు. ఇది చాలా మంచి పాయింట్ కదా. ఇట్స్ యాక్చువల్లీ తెలియని వాళ్ళతో రిలేషన్లో పడి తర్వాత కంప్లీట్గా మెంటలీ డిస్టర్బ్ అవ్వడం కన్నా ఇట్స్ బెటర్ ఏదైనా చూస్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్ చూస్ చేసుకోవడం ఇంపార్టెంట్. అదర్వైజ్ అంతా గజిబిజి అయిపోతుంది. అంటే పర్ఫెక్ట్ అంటే ఎట్లా తెలుస్తుంది? పర్ఫెక్ట్ అనేది కూడా లైక్ పర్ఫెక్ట్ అనేది కూడా వెంటనే తెలియదు యాక్చువల్గా. యాజ్ ద డేస్ పాస్ ఓన్లీ, యాజ్ ద మంత్స్ పాస్ ఓన్లీ వీ కెన్ టెల్ అబౌట్ ద పర్సన్ అనేది. కమ్యూనికేషన్, ట్రాన్స్పరెంట్ కమ్యూనికేషన్ అనుకో, ఒక కమ్యూనికేషన్ ప్రాపర్గా ఉన్నప్పుడు కానీ, లేదా వాళ్ళు చూపించే కేరింగ్ ఎఫర్ట్స్ బట్టి కూడా. విజయ్, మనకు ఓవర్ నైట్లోనే పుడుతుంది కదా ప్రేమ. డేస్ పాస్, మంత్స్. అంటే ఇప్పుడు మీరు లవ్ చేస్తున్నారా, కంపాటబిలిటీ చెక్ చేసుకుంటున్నారా? ఇప్పుడు మీరు లవ్ అట్ ఫస్ట్ సైట్ అన్నారు, అసలు దేని నుంచి లవ్ వచ్చింది నాకు? అది సరే, తన రూపమే చూసి నాకు లవ్ వచ్చింది అనుకో, బిహేవియర్ నచ్చలేదు, సరే లెట్స్ సే రూపం చూసి లవ్ వచ్చే ఛాన్స్ ఉంది. లేదంటే ఒక సిచ్యువేషన్లో తను ఎలా బిహేవ్ చేసింది, ఎవరికైనా హెల్ప్ చేసిందా, ఎవరికైనా సహాయం చేసిందా, లేదంటే ఏదన్నా తప్పు తన మీద చేసుకుందా, పక్క వాళ్ళ మీద, తన బిహేవియర్ చూసుకుని కూడా నచ్చుండొచ్చు. అండ్ నచ్చింది కాబట్టి తను ఎలా ఉన్నా ఏం చేసినా మేము భరిస్తూ సహాయిస్తూ ఉంటాం. మీరేమంటారు? ఇప్పుడు కంపాటబిలిటీ చెక్ చేసుకుంటాం. ప్రేమిస్తున్నా, లవ్ అంటే ఏంది, లైక్ చూడంగానే ఒక రూపంతో ఎట్లా వెంటనే అంత ఈజీగా లవ్ వస్తుంది. జస్ట్ ఇట్స్ నాట్ అబౌట్ లుక్స్ ఓన్లీ కదా. నేను ఇంకో మాట కూడా అన్నాను ఏంటంటే, తన బిహేవియర్ ఓకే, ఇది ఓకే. బిహేవియర్ చూస్తూ లవ్ అట్ ఫస్ట్ అంటే ఓకే, టు సమ్ ఎక్స్టెంట్ ఇట్స్ అగ్రబుల్. కానీ ఈ రూపం ఇవి చూసి అది లవ్వే కాదు అనిపిస్తుంది, ఏదో అట్రాక్షన్ లా ఫీల్ అవుతాను. ఆ లవ్ అట్ ఫస్ట్ సైట్ అనే వర్డ్ నేను ఐ డోంట్ ఫీల్ లైక్ ఇట్స్ లవ్. కానీ లైలా మజ్ను, లవ్ అట్ ఫస్ట్ సైట్ చేసి దే హ్యావ్ గాన్ టు వెరీ డీప్ ఎక్స్టెంట్. తెలుసా మీకు? ఉంటాయి కొన్ని రేర్ కేసెస్లో రియల్గానే లవ్ అట్ ఫస్ట్ సైట్ రియల్లీ వర్క్స్ అవుట్, బట్ 99% అనేది లవ్ అట్ ఫస్ట్ సైట్ వర్కౌట్ అవ్వదు. మీకు ఎప్పుడైనా అయిందా? కాదు, ఇప్పుడు మన డిస్కషన్, మన టాపిక్ అసలు లవ్ అట్ ఫస్ట్ సైట్ గురించి కాదు.
మీరు ఒక అబ్బాయిని చూసారు, నచ్చారు అన్నారు, యువర్ ఇన్ రిలేషన్ విత్ హిమ్. ఒక 3 నెలలు 4 నెలలు 5 నెలలు బాగున్నాడా లేదా అని ఇంకా చూసుకోవడమేనా? బాగున్నాడా లేడా అంటే మనతో బాగుంటున్నాడా, మన కేర్ చేస్తున్నాడా, ఇఫ్ హీఈస్ బీయింగ్ ట్రాన్స్పరెంట్ ఆర్ నాట్, ఇవన్నీ చూస్తానన్నావు కదా. అవునవును, ఖచ్చితంగా ఏమైనా అదే చూస్తుంది. ఒకవేళ నచ్చకపోతే చెప్తుంది తనకి, లైక్ ఇట్లా ఉండకు అలా ఉండకు, కోపం వస్తుంది ఎవరేదైనా చెప్తుంది అబ్బాయికి. అబ్బాయి వినకపోతే కష్టం అవుతుంది తర్వాత. అంటే ఆ కష్టం ఏంటి? అంటే బ్రేకప్ అయిపోతుందా? మోస్ట్ ఆఫ్ ద కేసెస్ చెప్పడం వరకు అయితే చెప్తారు. వాళ్ళ తరపు నుంచి ఒక అమ్మాయిని అయితే ఖచ్చితంగా తన సైడ్ నుంచి షిల్ బి వెరీ క్లియర్లీ ఎక్స్ప్లెయినింగ్. ఒకసారి చెప్తుంది, సరే వినకపోతే ఇంకోసారి ట్రై చేస్తుంది తన సైడ్ నుంచి. అది అప్పటికి కూడా ఏం కాకుండా ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయింది, ఇంకా ఇది నా వల్ల అవ్వదు అని అమ్మాయి అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా బ్రేకప్గా అవుతుంది. చూసావా, తను చెప్పిన దాంట్లో ఉంది, నువ్వు ఇలా ఉండొద్దు, ఇలా ఉండు, నువ్వు ఇలా బెటర్ అవ్వాలి ఇవన్నీ చెప్తారు. మరి వీళ్ళు ఎందుకంటే కొంచెం మార్పు వచ్చినా సరే తీసుకోలేరు. అండ్ ఉన్న పార్ట్నర్ తనకు నచ్చినట్టు ఉండాలి. దట్స్ హౌ గర్ల్ థింగ్స్, రైట్? మనము వాళ్ళు ఎలా ఉన్నా సరే భరిస్తాం. బికాజ్ మనం లవ్ అట్ ఫస్ట్ సైట్, మనం ఏదో చూడగానే ఒకసారి లవ్ వస్తుందేమో, కానీ దట్ చాలా సిన్సియర్గా ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా భరిస్తాం మనం. అదేంటి ఆ ట్రూ లవ్ని ఎలా ఇవ్వాలో మనకు తెలుసు. ట్రూ లవ్ అంటే ఏంటి? అవతల మనిషికి నచ్చినట్టు ఉండాలి, ఆ మనిషిని మనం లవ్ చేస్తాం. దట్ ఈస్ ద ట్రూ లవ్. ఓకే, వీళ్ళేంటి అవతల మనిషికి నచ్చినట్టు నువ్వే ఇలా ఉంటే బాగుంటావు, అలా ఉంటే బాగుంటావు, నువ్వు ఇలా లేవు కాబట్టి నేను వదిలేస్తున్నాను. అది ప్రతిసారి అలా ఉండు ఇలా ఉండాలి మేము అన్నాము. ఏదో కొన్ని దగ్గర వాళ్ళు మంచి కొరకే అంటాము తప్ప ఏదో మాకు వాంటెడ్గా ఇలా ఉండని కాదు. ఇట్స్ బట్ వాళ్ళు కూడా హెల్దీగా హ్యాపీగా ఉండాలన్నట్టుగానే ఉందాం అనుకుంటాం కదా. సో దాన్ని కూడా అంటాము, లైక్ వాంటెడ్గా ఏదో మారిపో నువ్వు ఇలా ఉండకు అని కాదు. కానీ జరుగుతాయి, ప్రతి ఒక్కరికి చెప్తారు కదా మారిపో ఇలా. ప్రతి ఒక్కరికి అసలు నో వే ఛాన్స్. ద నెక్స్ట్ కామెంట్, ఇది కూడా సౌమ్య పెట్టింది. లాస్ట్ కామెంట్, వై సౌమ్య ఆల్ ద టైమ్? సౌమ్య ఇస్ అవర్ వివిడ్ వాచ్. ఓకే, ఐ స్టార్టెడ్ లైకింగ్ సౌమ్య నౌ. Is it correct Gen Z doesn't care about parents or helping parents? Money ఎక్కువ, values కొంచెం తక్కువ. And good qualities of Gen Z is they don't take bullshit from relatives. మనం ఇది చాలా పెద్దది, ముందు ఫస్ట్ నుంచి వద్దాం. They don't care about parents or helping parents. ఏంటి ఎంతవరకు కరెక్ట్? లైక్ కేరింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, కానీ 24/7 మేము వాళ్ళ మీద చూపెట్టలేము. ఎందుకంటే ఉన్న బిజీ స్కెడ్యూల్స్కి అట్లా వాటి సిట్యువేషన్స్ వల్ల ప్రతి దగ్గర మేము వాళ్ళ దగ్గర కొన్నిసార్లు ఉండకపోవడం వల్ల మేము చూపెట్టలేకపోతాం. కానీ ఖచ్చితంగా లోపల ఉంటుంది హెల్ప్ అనేది. వాళ్ళకంటే ఏదైనా అయితే ఫస్ట్ చేసేది పిల్లలే, డెఫినెట్గా రాదర్ దెన్ అదర్స్ చేసేది ఫస్ట్ పిల్లలే. సో ఆ హెల్ప్ చేయాలన్నా కూడా, ఫినాన్షియల్ స్ట్రాంగ్ ఉండాలన్నా కూడా ఏదైనా చేస్తేనే కదా. ఆ కాన్సన్ట్రేషన్ అంతా అటువైపు ఉండడం వల్ల కొంచెం కేరింగ్ అనేది కంప్లీట్గా చూపెట్టలేకపోతాం. ఇట్స్ నాట్ లైక్ మొత్తం యాబ్సెన్స్ అని కాదు, కంప్లీట్గా చూపెట్టలేకపోతాం అంతే. అదే మనీ ఎక్కువ, వాల్యూస్ కొంచెం తక్కువ. మనీ ఎక్కువ, వాల్యూస్ తక్కువ అంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి, సిట్యువేషన్స్కి, ఎన్విరాన్మెంట్కి డెఫినెట్గా మనీ అనేది మోస్ట్ ప్రియారిటీ అనేది అయిపోతుంది. వన్ సెకండ్, స్టిల్ పర్సూయింగ్ సంథింగ్ రైట్? ఇంకా చదువుకుంటున్నారు అయిపోయింది కదా గ్రాడ్యుయేషన్. ఓకే, జాబ్ అయితే చేయట్లేదు. ఓకే, ఈ హెయిర్ స్ట్రైట్నింగ్ ఎంత ఖర్చు పెట్టారు? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ నార్మల్లీ, డోంట్ టేక్ ఇట్ పర్సనల్. 12,000 రూపీస్. యు ఆర్ నాట్ వర్కింగ్, యూ స్పెండ్ 12,000 ఆన్ హెయిర్. మాకు కటింగ్ చేయించుకోవడానికి 35 రూపాయలు. అది కూడా మా నాన్నగారి దగ్గర నుంచి తీసుకెళ్ళి కటింగ్ చేయించి ఆ డబ్బులు కూడా వాళ్ళకి ఇస్తారు మా చేతికి. ఎప్పుడు ఎందుకంటే చెప్తున్నానంటే మనీకి మీకు మీరేం చెప్పి మీ పేరెంట్స్ నుంచి మనీ చాలా ఎక్కువ మొత్తంలో చాలా ఈజీగా వస్తుంది మీకు. సో మీకు మనీ మీద వాల్యూ ఉండదు, మీకు మనీ పెద్ద లెక్క ఉండదు. మీకు లెక్క ఉండదు అంటే ఓకే, ఈజీ ఎర్నింగ్స్ అనేది కొంచెం సపోర్టివ్ అనేది పేరెంట్స్కి వెళ్ళి ఉంటుంది, బట్ స్టిల్ వాల్యూస్ తక్కువ అన్నారు కదా. యా, I'm still shocked abba. Hey, no, she is also speechless, bro. Values No, the first thing you don't have answer for this question.
లెట్స్ కీప్ ఇట్ బ్రో, లెట్స్ కీప్ ఇట్, లెట్స్ కీప్ ఇట్. కానీ ఆ పేరెంట్స్ ఒకటి అది పెట్టుకోండి అంతే. బ్రో నో కటింగ్, సీరియస్లీ నో కటింగ్. సో అతే ద కంటిన్యూటీ ఆఫ్ దట్. అండ్ నాకు కూడా ఈ క్వాలిటీ జెన్జీలో బాగా నచ్చుతుంది ఏంటంటే దే డోంట్ టేక్ బుల్షిట్ ఫ్రమ్ రిలేటివ్స్. క్రేజీ లైన్. ఓకే, లైక్ రిలేటివ్స్ ఎందుకు అంత బుల్షిట్, లైక్ ఎందుకు అట్లా అనిపిస్తుంటుంది అంటే నాట్ ఎట్ ఎవ్రీ సిట్యువేషన్. లైక్ కొన్ని సిట్యువేషన్స్ ఉంటాయి వేర్ దే టాంట్ చేస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం ఒక అన్హ్యాపీనెస్ వస్తుంది వాళ్ళ మధ్యలో, ఒక బాండింగ్ అనేది, ఒక అటాచ్మెంట్ అనేది కొంచెం తక్కువ అవ్వడం. కానీ అలా టాంట్ చేస్తూ ముందు ఒకలా ఉండి వెనకాల ఒకలా ఉంటే మాత్రం ఖచ్చితంగా వి డోంట్ గివ్ అ డామ్. బట్ ఎస్, రిలేటివ్స్ విషయంలో అయితే జనరేషన్ చాలా బెస్ట్ బ్రో, సీరియస్లీ. మనం చూడు, మన పేరెంట్స్ కూడా మన ఫ్యామిలీ గురించి బతకకుండా రిలేటివ్స్ గురించి, సొసైటీ గురించి ఎక్కువ బతుకుతారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, అరే పెద్దాన్ని ఎలా అంటున్నాడు, చిన్నాన్ని ఎలా అంటున్నాడు, మావి ఎలా అనుకుంటున్నారు, మనల్ని ఎలా తక్కువ చూస్తున్నారు. బేసికల్ ఏంటంటే మనం వాళ్ళ గురించి, పేరెంట్స్ మైండ్ సెట్ కూడా వాళ్ళ గురించి బతకడం మొదలుపెట్టి మనం కూడా అదే ఊబిలో ఉన్నాం. మనం ఏ పని చేసినా అంతే కదా, ఇది చేస్తే మళ్ళీ ఇటు పొరుగు ఇరుగు పొరుగుకి ముఖం చూపించుకోలేమని. వీళ్ళు అలా కాదు కదా, నాకు మా ఫ్యామిలీ చాలు, నువ్వేం చేసుకుంటే చేసుకుని, నువ్వు బాబాయ్ ఏది బొంగ అయితే నా కష్టకాలంలో నువ్వు రావు. మరి అంతా తీసిపడాం. కానీ ఏ రిలేటివ్ అయితే మమ్మల్ని తీసిపడేస్తాం, మేము వాళ్ళని తీసిపడేస్తాం అంతే. బట్ మేము తీయలేం, మీరు తీయగలరా? అంతే. మళ్ళీ కించపరిచిన రిలేటివ్ నువ్వు తీయగలవా లైఫ్ నుంచి? మళ్ళీ అదే బాబాయ్ దగ్గరికి వెళ్ళి బాబాయ్ తలదించుకోవడం తప్ప ఏమీ చేయలేము. కించ పరుస్తూనే ఉంటాడు ఆయన. పెద్ద నాన్న వస్తాడు, చిన్న మనకున్న ఆస్తంతా దొబ్బేస్తాడు. అయినా సరే వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మనం చేయాల్సిన మర్యాదలన్నీ చేస్తాం. మా వాళ్ళు అయితే, మీ వాళ్ళు అయితే తన్ని తరుగుతారు బయటికి. ఇది మాత్రం చాలా వాస్తవం అబ్బా. విల్ గో త్రూ ద లాస్ట్ 2 comments అబ్బా. ఫ్రమ్ నతాని, మీ ఆల్సో 2K Gen Z బట్ లివింగ్ మిలీనియల్ లైఫ్ విత్ రెస్పాన్సిబిలిటీస్. అండ్ ఇంకోటి ఏంటంటే అక్షయ, అతను కూడా ఏమందంటే అక్షయ వంగ, మేబీ అబ్బాయో అమ్మాయో తెలియలేదు, బట్ స్టిల్ ఫ్రమ్ ద నేమ్. అన్న ఐఎమ్ 2005 ఫ్యామిలీ కోసం జాబ్ కావాలి అని ట్రై చేస్తున్నా, జస్ట్ ఫర్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండ్ ఫ్యామిలీ హ్యాపీనెస్ అంతే బ్రో. జెన్జీ రిలేషన్ ఇవంతా చాలా డూపు. ఐఎమ్ ఆల్సో లివింగ్ 90s లైఫ్. సో మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్స్ ఆల్ అబౌట్ ద మైండ్ సెట్. అండ్ దాని గురించి మనం ఈ పాడ్కాస్ట్లో కూడా డిస్కస్ చేద్దాం. ఐ థింక్ దే ఆర్ వెల్ మెచ్యూర్డ్ జెన్జీస్. అందరూ అలా ఉండరులే అంతే, నువ్వు ప్రతిదీ చూస్తే అన్నీ అంతే అంటావు. ఇట్స్ నాట్ లైక్ దట్ కదా. చూస్తున్నాం కదా మనం సమాజంలో. వై డు యు థింక్ దే ఆర్ నాట్ మెచ్యూర్డ్? జెన్జీ ఆర్ నేను ఎక్కడైనా మా థర్డ్ కదా అందరి. ఓకే, జెన్జీ కిడ్స్ అని ఒక మాట అంటే తీసుకుంటారా మీరు? తీసుకుంటారా? జెన్జీ కిడ్స్ అని తీసుకుంటారా మీరు? నేను కిడ్స్ లా మీకు అనిపిస్తే ఓకే. చూసావా నువ్వు చెప్పు. అదే ఏంటంటే ఇప్పుడు 90s కిడ్స్ అన్నావు అనుకో, వి ఫీల్ లైక్ దట్ ఎనీథింగ్, వి ఓన్ ఇట్, వి ఆర్ వెరీ ప్రౌడ్. కానీ ఇప్పుడు 2000లో పుట్టిన వాళ్ళని 2000 కిడ్స్ అంటే దే ఫీల్ వెరీ అఫెండెడ్. ఇక్కడ క్లియర్ కట్ బ్రో, మన 90s కిడ్స్ వెల్ మెచ్యూర్డ్ పీపుల్. ఓకే, ఒకవేళ తప్పుగా అన్నా కరెక్ట్ అన్నా సరే దాన్ని తీసుకొని పాజిటివ్గా తీసుకొని మనం మైండ్లో పెట్టుకుంటాం అంతే. మనం దాని మీద రచ్చ చెయ్యం. జెన్జీ కిడ్స్ మాత్రం దే ఆర్ ఇమ్మెచ్యూర్డ్. ప్రతి దానికి ఎఫెండ్ అయిపోతారు, కోపడిపోతుంటారు. ఎందుకంటే లైఫ్లో అన్నీ ఈజీగా వస్తాయి కదా, ఈజీగా వచ్చిన దానికి వాల్యూ ఉండదు. కోపం అనేది ఒక మనిషి ఎమోషన్, అది వస్తే తప్పేముంది బయటికి. అది లోపల దాచిపెట్టుకుని చెట్టులాగా అవ్వడం కన్నా అప్పటికప్పుడు తీర్చేసుకుంటారు అంతే, దాంట్లో తప్పేముంది చెప్పు. అవును అంతే. హెయిర్ కట్ చేయించుకోవాలనుకుంటే 12,000 పెట్టి జస్ట్ సేక్ ఆఫ్ 10,000 పని చేయాల్సిన పని లేదు. ఐ మీన్ అండ్ వన్ మోర్ థింగ్, ఇమ్మెచ్యూర్ అన్నావు కదా అప్పటి నుంచి జెన్జీని. ఎందుకు ఇమ్మెచ్యూర్ అనిపిస్తుంది నీకు జెన్జీ? ఇప్పుడు వాళ్ళు తీసుకున్నంత రెస్పాన్సిబిలిటీస్ కూడా అప్పటి కాలంలో తీసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నౌ ఎవ్రీవన్ ఆర్ విల్లింగ్ టు వర్క్ ఫర్ దెమ్సెల్వ్స్. దే డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ అదర్స్. అప్పట్లో అలా కాదు, దే డిపెండ్, టోటలీ డిపెండెన్సే. ఇప్పుడైతే టు సమ్ ఎక్స్టెంట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత దే ఆర్ ట్రైయింగ్ దెమ్సెల్వ్స్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ వాళ్ళకి వాళ్ళు ఓన్గా ఒక కెరియర్ పాత్ చేసుకొని వాళ్ళకి వాళ్ళు సెటిల్ అవుతున్నారు. అప్పట్లో అలా కాదు. ఎవరైనా జాయింట్ ఫ్యామిలీ ఏదైనా ఉన్నా కూడా మొత్తము ఎల్డర్స్ దగ్గర నుంచి వచ్చేదివే అయిపోతుంది, ఖర్చులకు కానీ దేనికైనా. ఇప్పుడు అలా కాదు కదా. ఐ థింక్ విజయ్ నేను దీనికి ఆన్సర్ చెప్తే ఇంకా చాలా పెద్ద రచ్చ అయిపోతుంది. మీరు చెప్పండి, మేబీ మధ్యలో వస్తాను నేను.
తను చెప్తుంది కదా రెస్పాన్సిబిలిటీ, మాకు కూడా ఇండిపెండెంట్గా ఉండడం ఇష్టం, మేము కూడా సంపాదిస్తున్నాం. క్వశ్చన్లో ఉంది కదా, ఇండిపెండెన్స్, ఫ్రీడమ్, సొంతగా బతకడం, ఇవన్నీ వాళ్ళ గురించి చేసుకునే పనులు. మనకి ఇండిపెండెన్స్, సొంతంగా బతకవద్దు. మనం సంపాదించే ప్రతి రూపాయి ఫ్యామిలీ సేఫ్టీ, మొత్తం ఫ్యామిలీలో అమ్మ నాన్న అక్క చెల్లి వీళ్ళ సేఫ్టీ, వీళ్ళ గురించి బతుకుతాం మనం. ఓకే, బట్ వీళ్ళ జనరేషన్కి వచ్చినప్పుడు వాళ్ళ కోసం బతికేది ఉండదు కదా. ఇది వాళ్ళ పేరెంట్స్ గురించి, ఇప్పుడు నేను సంపాదించి అమ్మకి ఇంత ఇవ్వాలి, నాన్నకి ఇంత ఇవ్వాలి, చెల్లికి ఇంత ఇవ్వాలి, అక్కింత ఇవ్వాలి, అదే ఉండదు కదా. నేను సంపాదిస్తున్నాను, ఈరోజు నేను హెయిర్ స్టైల్కి 12,000 పెట్టుకుంటాను, నేను ఐ విల్ గో టు బ్యూటీ పార్లర్, సెల్ఫ్ అండ్ అయితే పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ కోసం సంపాదించుకుంటున్నారు అంతే. ఇక్కడ వాళ్ళు రెస్పాన్సిబుల్ అని చెప్పట్లేదు, అక్కడ ఇండిపెండెంట్, సెల్ఫ్ ఎంపవర్మెంట్, వీటి గురించి మాట్లాడుతున్నారు. చాలా డిఫరెన్స్ ఉంది బ్రో. నాకు కోపం వస్తుంది వాళ్ళ గురించి మాట్లాడుకో. ఎందుకు అంటే డిపెండెంట్ కన్నా ఇండిపెండెంట్ ఉండడం బెటర్ కాదా? ప్లీజ్ మూవ్ ఆన్ టు ది అంటే నెక్స్ట్ క్వశ్చన్. సో అంటే డిపెండెంట్ ఇండిపెండెంట్ మనకి 1947లో వచ్చింది అనుకుంటా కదా ఇండిపెండెన్స్. మరి ఏంటి ఇప్పుడు ఫ్రమ్ వేర్ యు వాంట్ ఇండిపెండెన్స్, ఎక్కడ నుంచి కావాలి మీకు అసలు ఇండిపెండెన్స్? ప్లీజ్ టాక్ అబౌట్ దిస్ విత్ మెచ్యూర్డ్ మైండ్. ఇండిపెండెంట్ ఉండడం వల్ల అంటే ఎలా, ఐ మీన్ అమ్మా ఇది తప్పమ్మా, ఇది రైట్ అమ్మా, నాన్న ఇక్కడికి వెళ్ళురా, అక్కడికి వెళ్ళకరా, రాత్రిపూట బయట తిరగరా అని చెప్పడం మన ఇండిపెండెన్స్ లాక్కున్నట్టు, మన ఫ్రీడమ్ లాక్కున్నట్టు, బంధించినట్టు. సో బ్రో నైస్ క్వశ్చన్. ఇచ్చాడు లిజన్ టు మీ. మేము అంటే ఇప్పుడు కూడా ఇంటి దగ్గర ఉన్నప్పుడు 7:30 అయితే ఇంటి నుంచి కాల్ వస్తుంది, హలో ఎక్కడున్నా, నాన్న ఫ్రెండ్ దగ్గర ఉన్నావు, సరే సాయంత్రం అయింది కదా ఇంటికి రా, చీకటి పడుతుంది, ఇంటికి వెళ్ళిపోతాం మేము. మిమ్మల్ని సరే, ఇది అబ్బాయి విషయంలో జరిగింది. అది నువ్వు డాటర్, ఎంతమంది మీకు సిబ్లింగ్స్ ఉన్నారా? యువర్ ఓన్లీ డాటర్. నువ్వు ఒకవేళ నైట్ అవుట్ ఫ్రెండ్స్తో చేస్తానన్నా, లేకపోతే ఫ్రెండ్స్తో బయటకు వెళ్తానన్నా పంపిస్తారా? అంటే అంత ఈజీగా ఒప్పుకోరు, ఒప్పించడానికి ట్రై చేస్తాము, ఒప్పుకుంటే వెళ్తాము ఆబ్వియస్. ఓకే కదా, ఒప్పిస్తాము. సో ఇట్స్ నాట్ ద కేస్ లైక్ అమ్మ సాయంత్రం అయిపోయింది, సూర్యుడు వెళ్ళిపోయి ఇంటికి వచ్చే, అది ఉందా మీకు? అంటే ఆబ్వియస్లీ ఈ ప్రాసెస్ ఒప్పించుకునే ముందు అడుగుతారు వేర్ యూర్ గోయింగ్. అదంతా కదా, మేము కాల్ పట్టుకుని మమ్మల్ని బయట పంపిస్తారు, అది వేరే విషయం. మీకు బయటికి వెళ్ళాలని ఒక రిక్వెస్ట్ అడిగినప్పుడు పంపిస్తారు. అయితే లైట్ ఇప్పట్లో 7:30, 8 అనేది తినడమే 10, 11 అన్నట్టు ఉంది, పడుకోవడము 1, 2 అన్నట్టు ఉంది. కానీ ఇది అలా కాదు. కానీ నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి 30 ఏళ్ళు ఉన్నాయి, అంటే 1995లో 94, 96లో పుట్టుంటారు. వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తే, వాళ్ళ నాన్న ఫోన్ చేస్తే 7:30, 8, 9కి వచ్చేస్తున్నాను, త్వరగా వచ్చేస్తున్నాను, మా అమ్మ తిట్టిద్ది, మా నాన్న తిడతాడు అని వెళ్ళిపోతుంటారు. ఐ మీన్ దే ఆర్ వెరీ ఇండిపెండెంట్. తనన్న సిచ్యువేషన్లో వాళ్ళ డబ్బులు వాళ్ళు సంపాదించుకుంటున్నారు, దే ఆర్ ఎర్నింగ్ ఫర్ ద ఫ్యామిలీ, దే ఆర్ ఎర్నింగ్ ద బ్రెడ్ అండ్ బెటర్, దే ఆర్ మేకింగ్ మెనీ మోర్ థింగ్స్. కానీ వాళ్ళు అంత విలువిస్తున్నారు కదా. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడున్న ఆఫ్టర్ 2000 బాండ్స్ కూడా మేబీ పేరెంటింగ్ స్టైల్ వల్ల 9:30 కాకపోయినా పేరెంటింగ్ స్టైల్ వల్ల 5:30కి ఇంటికి రాకపోతే బాధపడేస్తారు. లేదు బ్రో, మనకి ఎప్పుడు నైట్ అవుట్లు ఒప్పుకునేవారా? ఇవాళ నేను ఫ్రెండ్ ఇంట్లోకి వెళ్ళి పడుకుంటానంటే ఒప్పుకునేవారా? జరిగేసి నువ్వు ఇంకా మాకంటే పాత్రలో ఉన్నావు, నువ్వు 80s కిడ్డా ఏంటి? మన ఫ్యామిలీతో ఉన్న దాని గురించి చెప్తున్నాను నేను. అక్కడెక్కడ ఎందుకురా, మేబీ ఒకసారి ఇప్పుడు పంపించవచ్చు, రెండోసారి పంపిస్తారా? లేదు నేను పంపించరా? పంపిస్తారు కొన్నిసార్లు. నన్ను కూడా పంపించేది ఏంటంటే నాన్న రేపు పొద్దున ఎగ్జామ్ ఉంది, ఈ రోజు నైట్ అవుట్ చదువుకుంటానంటే పంపిస్తారు. లేదు వీళ్ళ ఎగ్జామ్ నాకు తెలిసి ఎగ్జామ్ గురించి ఉంటుంది. డాడీ వాళ్ళని గర్ల్స్ నైట్ అవుట్ పార్టీకి వెళ్తున్నాను, నేను మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గర ఉంటాను, మళ్ళీ వచ్చేస్తాను. కొన్నిసార్లు దే గివ్ అస్, ఎందుకంటే ఈవెన్ దే వాంట్ ఆర్ లైఫ్స్ టు బి ఇన్ గుడ్ వే అండ్ కొంచెం ఎంజాయ్ చేయండి పిల్లలే కదా అన్నట్టు ఉంటుంది. మాకు అది లేదు, థ్యాంక్ గాడ్. ఐ థింక్ వి షుడ్ థాంక్ టు పేరెంట్స్. మాకు ఫ్రీడమ్ ఉంటుంది, ప్లస్ మనం రిస్ట్రిక్ట్ చేసినందుకు. మన పేరెంట్స్ ఏ జనరేషన్ లో పుట్టారో ఆ పంపకం మనకు వచ్చిందంటావా? మేబీ వాళ్ళు రిస్ట్రిక్ట్ చేయడం వల్ల కదా సమ్వాట్ వి ఆర్ ఇన్ ద గుడ్ షేప్. ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళ పేరెంటింగ్ వల్ల వాళ్ళు నేర్చుకుంది, దే ఆర్ షోయింగ్ టు us. ఇప్పుడు మనం ఏదైతే నేర్చుకున్నావో మన పేరెంటింగ్ వల్ల చాలా జర్నలు నేర్పిస్తున్నాం. ఏంటి మీ టైంలో ఉన్న పేరెంటింగ్ బాగుంది, మా టైంలో ఉన్న పేరెంటింగ్. నేను ఇంకా పేరెంట్ కాలేదమ్మా.
నన్ను పెంచిన మా అమ్మ నాన్నల సంగతి ఇప్పుడు చేంజెస్ అనేది చాలా అయ్యింది కాబట్టి వే ఆఫ్ స్టాండర్డ్ ఆఫ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది యాజ్ ద టైమ్ గోస్. మనుషులే వాల్ అయిపోయినప్పుడు జనరేషన్ పోతున్నట్టు జెన్ జీ, జెన్ ఎక్స్, జెన్ బీటా, జెన్ ఆల్ఫా బీటా, ఆ తర్వాత పేరు పెట్టలేదు అనుకుంటా. ఇంకా కమెంట్స్ అయిపోయినాయి అబ్బా. ఇంకేంటి అసలు మన పాడ్కాస్ట్ ఏంటి, ఏది పడితే మాట్లాడుకుంటున్నాం. సో ఇదంతా మాట్లాడుకున్నాం కమెంట్స్ గురించే. ఇంత పెద్ద డిస్కషన్ అయిపోయింది. నాకు తెలీదు ఆ టైం ఎంత జరిగిందో. ఇట్స్ బీన్ సో లాంగ్ సిన్స్ వి స్టార్టెడ్ ద పాడ్కాస్ట్. సో విల్ గో హెడ్. సో మనం జాబ్స్ గురించి మాట్లాడుకున్నాం. ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి 1,50,00,000 మంది బయటకు వస్తుంటే కేవలం 10% 1,50,00,000 ఎవ్రీ ఇయర్. అందులో కేవలం 10% మందికి ఉద్యోగాలు వస్తున్నాయి తెలుసా. మిగిలిన వాళ్ళంతా ఏం చేయాలి, ఎలా చేయాలి, హౌ క్యాన్ దే అప్ స్కిల్. లేకపోతే 90s వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ డిఫరెన్సెస్ ఎక్కడ ఉన్నాయి, అండ్ ఈ డిఫరెన్సెస్ వల్ల వీళ్ళ లైఫ్స్ ఎలా బెటర్ అవుతున్నాయి అనేది మనం మాట్లాడుకుందాం ఇక్కడ నుంచి. సో ఫ్రమ్ ద 90s లేదంటే ఒక ఇంజనీరింగ్ అయిపోయి 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోయి ఖాళీగా ఉన్నారు. వాడికి ఏదో ఒక ఉద్యోగం కావాలి. ముందు నుంచి తెలియలేదు కానీ బాధ ఇప్పుడు తెలిసి వచ్చింది. సో వాట్ హీ విడ్ బీ టేకింగ్ కేర్. అండ్ మీ ఉద్యోగం అయిపోయిందో 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయింది, అమ్మ నాన్న డబ్బులు ఇస్తే యూ వుడ్ బీ ఎంజాయింగ్ లేకపోతే ఏంటి అలా? అంటే లైక్ అమ్మ నాన్న మీద డిపెండ్ అవ్వడం కన్నా మాకు మేము సంపాదించుకుంటే కొంచెం బెటర్ అనిపిస్తుంది. వాళ్ళ మీద కొంచెం ప్రెషర్ పెట్టడం కన్నా మాకు మేము సంపాదించుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఇంకా ఇప్పట్లో దే ఆర్ మెనీ ఆపర్చునిటీస్ యాక్చువల్గా కరెక్ట్ సీజ్ చేసుకుంటే. దే ఆర్ మెనీ థింగ్స్ లైక్ నౌకరీ, లింక్డ్ఇన్స్, ఇవన్నీ చాలా ఉన్నాయి విచ్ విల్ హెల్ప్ యూ అవుట్ ఫర్ యువర్ జాబ్స్ అండ్ ఆల్. అండ్ సేమ్ టైం ముందులాగా సెక్యూర్ జాబ్స్ అయితే లేదు రైట్ నౌ. ముందంటే సెక్యూర్ ఉండేది, ఇయర్స్ దే యూస్ టు వర్క్అవుట్. కానీ ఇప్పుడు ఎలా ఉంది, ఎప్పుడు తీసేస్తారో తెలియదు, ఎప్పుడు ఉంటుందో తెలియదు, అసలు వస్తుందో రాదో అనేది ఫస్ట్ క్వశ్చన్. సో అంత సెక్యూరిటీ అయితే లేదు ముందులాగా అయితే. మీరు ఒక పాయింట్ అన్నారు ఏంటంటే మేము మా డబ్బులు మేము సంపాదించుకోవాలి, మా పేరెంట్స్ ఇచ్చే డబ్బులకి ఐ డోంట్ గివ్ వాల్యూ అన్నారు. మా డబ్బులకి మేము సంపాదించుకుంటామని కూడా అన్నారు. మరి అలాంటి స్టెప్స్ ఏమైనా తీసుకుంటారా? సంపాదించుకోవాలి అన్నప్పుడు ఇంకా తీసుకుంటాం కదా. వి లుక్ అప్ ఆన్ ఇట్ వాట్ వీఆర్ కేపబుల్ అనే దాన్ని బట్టి దాని మీద సీరియస్ అవుతాం, కాన్సన్ట్రేట్ చేస్తాం. బట్ ఇప్పుడున్న వీళ్ళకి చాలా లిబర్టీ ఉంది బ్రో. మనకున్న టైంలోని మనకి ఎడ్యుకేషన్ అయిపోయిన టైంలో నాకు ఇలా కోర్ జావాలోకి వెళ్ళాలంది, బిగ్ డేటాలోకి వెళ్ళాలంది, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్లోకి వెళ్ళాలంది, కోడింగ్లోకి వెళ్ళాలంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాప్ ఏమి ఉండేది కాదు, జాబ్ కావాలంతే. అవును, అది ఏదైనా పర్లేదు, జాబే. సాఫ్ట్వేర్ ఉద్యోగం కాదు, అది ఏదొచ్చినా పర్లేదు. నాకు ఇది కావాలని ట్రై చేసేవాళ్ళు కాదు. అందులోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న ఎన్విరాన్మెంట్లో ఏదైతే టెక్నాలజీ ఉందో అది నేర్చుకుని అక్కడ పని చేసుకునే వాళ్ళు. అది బట్ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ చూసుకుంటే దానికి వీళ్ళకి చాలా పెద్ద లిబర్టీ ఉంది. అండ్ అంటే ఒకవేళ వాళ్ళకి ఇప్పుడు నువ్వు అన్నావు కదా 1,50,00,000 మంది వస్తుంటే 10% వాళ్ళకి జాబ్స్ ఉన్నాయని, అండ్ స్టిల్ దే కెన్ సస్టైన్. ఎందుకంటే సాఫ్ట్వేరే కాదు, వాళ్ళకి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంతమంది ఉన్నారు, డిజిటల్లో ఉన్నారు. ఇది అంతేందుకు కాస్త కోస్త డబ్బులు కొంచెం కొంచెం కూడబెట్టుకొని మ్యూచువల్ ఫండ్స్ చేసుకుంటే అది ఒక సర్టెన్ టైంకి మంచి రిటర్న్స్ వచ్చేటట్టు ఉన్నాయి. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ టు మేక్ మనీ చాలా ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళకి. మనకు అప్పుడు ఏం లేవు కాబట్టి మనం ఎక్కువ స్ట్రగుల్ అయ్యేవాళ్ళు, ఇందులోకి వెళ్ళాలి, ఇదే కొట్టాలి, జాబే కొట్టాలని. ఇప్పుడు వాళ్ళకి ఒకవేళ జాబ్ రాకపోయినా ఆ 10% వస్తుంది, మిగతా 90% వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళందరూ కూర్చొని అడుక్కుని తినట్లే కదా. దానికి అదర్ సైడ్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ సైడ్ ఆల్సో దే హ్యావ్ మెనీ మల్టిపుల్ ఆపర్చునిటీస్ దే కెన్ సస్టైన్. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు, అంతేందుకు ఇప్పుడు నా దగ్గర జాబ్ లేదు, స్కిల్ లేదు, ఏం లేదు. ఫోన్ అక్కడ పెడతాను, కామెడీ చేస్తాను, బోల్డ్ అండ్ ఫాలోవర్స్ తెచ్చుకుంటాను. ఐ కెన్ మేక్ మనీ ఫ్రమ్ మై ఫోన్ నేనుంటే చాలు. సో వాళ్ళకి ఆ లిబర్టీ ఉంది కాబట్టి ఇంజనీర్ అవ్వాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని అలాంటి పెద్ద ఆశలు కూడా పెద్ద ఏం లేవు. ఎందుకంటే ఇంకోటి స్ట్రగుల్ తీసుకోలేరు, స్ట్రెస్ తీసుకోలేరు, కోపం వస్తుంది వాళ్ళకి. సో ఐ థింక్ వాళ్ళకి ఐటీ అనేది కరెక్ట్ జాబ్ కాదు. వాళ్ళకి తిడితే పడలేరంట. ఆబ్వియస్లీ మేనేజర్ది మూతి మీద గుద్దేసి వెళ్ళిపోతారు వీళ్ళు, మళ్ళీ కాలు పెట్టుకోరు. అండ్ నేను ఇది ఒకటి చదివాను అబ్బా, ఏంటంటే
బెంగళూరులో జరిగింది ఇది. తను 90 days నోటీస్ పీరియడ్ అంటే తనకు ఇంకొక ఆఫర్ వచ్చింది. కానీ వాళ్ళ కంపెనీలో ఎగ్జిట్ పాలసీ ఉంది. నువ్వు మేనేజర్ని ఏమనంటే సేమ్ డే ఎగ్జిట్. వాడికి ఆఫర్ ఉందని తిట్టి పడేసాడు తెలుసా మేనేజర్ని. సేమ్ డే ఎగ్జిట్ అంటే హ్యాపీగా పేపర్ పెట్టేసి ఇంకో కంపెనీ జాయిన్ అయిపోయాడు. బ్రో సీరియస్లీ ఇంకా ఏ కంపెనీలో ఉంది అది? అంత డీటెయిల్స్ గుర్తులేదు, చెప్దాం. వాళ్ళు కూడా ఏమైనా ఇమీడియట్ ఎగ్జిట్ కానీ కాలితే మన వీడియో హెల్ప్ అవుతుంది కదా. బట్ కానీ దిస్ ఈస్ వెరీ రాంగ్ కదా. యాజ్ ఏ పర్సన్ వెన్ సమ్వన్ ఆఫర్డ్ యు ఎ జాబ్ మనం దానికి క్రెడిబుల్ ఉండాలి కదా. ఉండకపోతే ఏంటి ఇంకా వాల్యూస్ ఏమి లేనట్టేనా? ఉంటుంది, కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కూడా ఇంపార్టెంట్. అసలు ఇక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడ వచ్చింది? సెల్ఫ్ రెస్పెక్ట్ స్పేస్ లేదు. ఒక హాఫ్ డే లీవ్ ఇవ్వలేనంత మాత్రాన కంపెనీ ఏం లాస్ అయిపోదు కదా. ఒక హాఫ్ డేకి ఏమవుతుంది? దట్ ఈస్ దేర్ మైండ్ సెట్. వాళ్ళ అలానే కాదు, వాళ్ళు ఏ సిచ్యువేషన్ ఉన్నాడో తెలియదు కదా అక్కడ. వాళ్ళు ఇక్కడ ఏ ప్రాబ్లం ఉన్నాడో తెలియదు. సో వాళ్ళకి కావాలి అన్నప్పుడు కొంచెం అట్లీస్ట్ కన్సిడర్ చేయవచ్చు. ఆర్ అదే వర్క్ని తర్వాత కూడా ఇవ్వచ్చు. ఇట్స్ ఓకే. మరీ ఆ రోజే ఇచ్చి ఆ రోజే చేయించి కంపెనీ ఏం అవ్వదు కదా ఒక హాఫ్ డేకి అయితే. సో అలా ఇవ్వనప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ కొంచెం. నీకు తెలుసా విజయ్, రీసెంట్ స్టడీలో చెప్పారు ఇప్పుడు ఉన్న ప్రతి కంపెనీ కూడా ఈ 90s వాళ్ళకి ఆ బ్యాక్ డేస్ వాళ్ళకి మాత్రమే జాబ్లు ఇవ్వడానికి కాస్త హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి. జెన్జీ వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలంటే కాస్త భయపడుతున్నారు. ఎందుకంటే ఇలాంటి మైండ్ సెట్ వల్ల, సీరియస్లీ ఇలాంటి మైండ్ సెట్ వల్ల నువ్వు లీవ్ కావు, లీవ్ ఇవ్వు, లేకపోతే కంపెనీ వదిలేస్తారా అంతే. ఇవ్వాలి కాకపోతే చూడు, లీవ్ లేకపోతే కంపెనీ వదిలేస్తాం కాదు. ఏదో అప్పుడప్పుడు రేర్ సిచ్యువేషన్స్ లో ఆయనకిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఆ లీవ్ లేనప్పుడు ఆయనకి తప్పదు. ఆయనకి ఇప్పుడు ఆయన ఒక దగ్గర ఉండాలి అట్ ఎనీ కాస్ట్, కానీ ఇక్కడ కంపెనీ వాళ్ళు ఇవ్వట్లేదు అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు చెప్పు? డెఫినెట్ గా అక్కడ కావాలి అన్నప్పుడు, అది ఇంపార్టెంట్ అన్నప్పుడు డెఫినెట్ దీన్ని కాంప్రమైజ్ అయిపోతారు. కాంప్రమైజ్ అయినంత మాత్రాన మరి ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ అని కాదు. ఇట్స్ జస్ట్ అ కాంప్రమైజ్ ఫర్ సమ్ సీరియస్ సిచ్యువేషన్. అట్లా అర్థం చేసుకోవాలి. అంటే ప్రతి లీవ్ కి కాకపోయినా ఇన్ ద ఎక్స్ట్రీమ్ కేసెస్ లో ఎక్స్ట్రీమ్ కేసెస్ కి ఇవ్వచ్చు. నార్మల్ సిచ్యువేషన్స్ కి ఇవ్వకపోయినా పర్లే, కానీ అది ఒక మెయిన్ ఇంపార్టెంట్ అన్నప్పుడు సీరియస్ సిచ్యువేషన్ ఉంటుంది. అట్లాంటి టైంలో డెఫినెట్లీ దే షుడ్ లీవ్ ఇవ్వాల్సిందే. నీకు ఎప్పుడైతే టు సమ్ ఎక్స్టెంట్ డెఫినెట్లీ ఈవెన్ ఐ అగ్రీ. నీకు ఎప్పుడైతే కూల్ పేరెంట్స్ ఉంటారో నీ థాట్ ప్రాసెస్ కూడా ఇట్లా ఉంటుంది బ్రో. మీ పేరెంట్స్ కూల్ పేరెంట్స్? లిటిల్ బిట్ ఓకే. ఓకే బై ద వే, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా అమ్మాయిలు మందు తాగుతారా? దెర్ ఆర్ పీపుల్. నేను పబ్కి ఎప్పుడు వెళ్ళాను తెలుసా? నాకు ఉద్యోగం వచ్చిన 5 ఏళ్ళ తర్వాత పబ్కి వెళ్ళాను రీసెంట్గా, 1 సంవత్సరం ముందు. 1 సంవత్సరం ముందు, రీసెంట్ సంవత్సరం ముందు. కానీ ఇప్పుడు ఐ మీన్ యాజ్ యూఆర్ ఆన్ ద డ్రింకింగ్ పార్ట్, అసలు అమ్మాయిలు మందు తాగడానికి ఇష్టపడుతుంటారా? హ్యావ్ యూ సీన్ ఎనీవన్? మనం ఆన్లైన్లో చూస్తుంటాం కానీ వీడియోస్ అవి చూసాం, కానీ యాజ్ పర్సన్ ఇన్ పర్సన్గా చూసారా? కూడా యా పీపుల్ వై ఎందుకు దే డ్రింక్ అంటే లైక్ టు ఫర్గెట్ సమ్ థింగ్స్ దట్ దే డోంట్ వాంట్ ఫ్రమ్ దర్ లైఫ్. కానీ అది ఊకే కీప్ ఆన్ మైండ్లో వస్తూనే ఉంటే కొద్దీ వాళ్ళకి అది ఎలా దాంట్లో బయటపడాలి అనేది అర్థం కాక కొందరు తాగుతుంటారు. లైక్ డిపెండ్స్, కొన్నిసారి హ్యాపీ సిచ్యువేషన్స్కి తాగుతారు, కొన్నిసారి డిప్రెషన్కి తాగుతారు. మీ ఫ్రెండ్స్ అందరూ తాగుతారా? జస్ట్ ఆస్కింగ్, జస్ట్ నార్మల్ క్వశ్చన్ కదా. సమ్ పీపుల్, ఫ్యూ పీపుల్ దే. వుడ్ యూ గెట్ ఎ ఛాన్స్ టు డూ డ్రింక్? వుడ్ యూ గెట్ ఎ ఛాన్స్ ఇన్ కేస్? Might be for some parties. Okay. Might be. అంటే ఇప్పుడు నాకు నీకు విషయం తెలుసా విజయ్? ఓకే, లెట్ మీ టెల్ యూ దిస్. అంటే వీళ్ళ జనరేషన్ కూల్ పేరెంట్స్ మనది ఎందుకు కాదని చెప్తున్నానంటే, ఇప్పుడు చూడు, క్వశ్చన్ అడిగితే బిడ్డని అవకాశం వస్తే తాగుతా ఉంటే తాగుతానని చెప్తుంది. ఫ్రెండ్స్ ఉన్నప్పుడు చాలా ధైర్యంగా చెప్తుంది. ఇప్పుడు మనకి ఎలాగ మనకి ఇప్పుడు కూడా చెప్పడం పక్కన పెట్టు, నువ్వు తాగుతున్నావు అంటే నిన్ను చెక్కేస్తారు, నీది అది పక్కన పెట్టు. నువ్వు తాగి ఊడుతూ తిరుగుతున్నా సరే నేను ఇంట్లోంచి బట్టలిచ్చి బయటికి ఇంటేసే పేరెంట్స్ మన వాళ్ళు. అదే మేబీ వాళ్ళంత స్ట్రిక్ట్ ఉండడం వల్ల మనం ఎంత కాస్త డిసిప్లిన్గా ఉంటున్నాము మేబీ. అదే కదా జరిగింది. ఇప్పుడు నా ఇంజనీరింగ్ అయిపోయిందని ఇంటి దగ్గర తిరుగుతున్నాను ఖాళీగా. మా నాన్నకి నేను ఒక ఫ్రెండ్తో తిరిగితే అసలు నచ్చనంటే నచ్చదు, పీకల మీద కోపం. అడితో తిరగడం ఆ రోజు చూసి ఇంటికి వచ్చి బాధపడేసాడు మాటలతోటి.
ఆ రోజుతోటి మన జీవితం టర్న్ అయిపోయింది సీరియస్లీ. కానీ ఏంటంటే కమ్మింగ్ బ్యాక్ టు యూ, ఇందాక అనుకున్నాం కదా లైలా మజ్ను, పారు దేవదాస్, ఇంకెవరో ఇక్కడ ఎక్కడ చూసినా కానీ అబ్బాయిలే తాగేవాళ్ళు మర్చిపోవడానికి ఏం జరిగినా కానీ. సావిత్రిని చూస్తుంటే అద్దంలో చూసుకుంటూ ఉండేది, ఏదో బాధపడుతూ కళ్ళమ్మడి నీళ్ళు వస్తూ ఉండే, అంతేగాని ఆవిడ తాగినట్టు ఎక్కడ చూపిలేదే. వాళ్ళు రక్తం తాగుతారు కదా అబ్బాయిలు. దేర్ ఇస్ అ మూవీ కదా ఒకటి, ఎవరు కృతి సురేష్ ఒక మూవీ ఉంది కదా, అదే కదా సావిత్రి మూవీ. సావిత్రి తను తాగింది కదా బాగానే, అట్లా తాగి ఎంత లాస్ట్ కి చనిపోతుంది కూడా. నో ఆ మూవీ నేను చూసాను. యాక్చువల్లీ తాగి చనిపోదు. వాడు వైఫ్ ఎవడైతే దుల్కర్ శర్మ ఉంటాడో వాడు నేర్పిస్తాడు. అంటే బ్రేకప్ అవడం వల్ల తాగదు, వాడు నేర్పిస్తాడు. ఇద్దరు కలిసి తాగుతారు. మధ్యలో ఒకసారి బ్రేక్ అయిన తర్వాత దాన్ని ఎక్స్టెంట్ లెవెల్ తీసుకెళ్ళిపోద్ది. అంతేగాని లవ్ ఫెయిల్యూర్ తో తాగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ ఫెయిల్యూర్ తో తాగలేదు. ఆయన క్వశ్చన్ ఏంటంటే లవ్ ఫెయిల్యూర్ అయితే అబ్బాయిలు మందు తాగుతున్నారు, అమ్మాయిలు ఎందుకు తాగట్లేదు? అది లవ్ ఫెయిల్యూర్ కే తాగుతుంది. తను పెళ్లి అయి ఉంటుంది, అక్కడ ఇంకొకరితో పడుకొని ఉంటే ఆబ్వియస్లీ హౌ కెన్ షీ టేక్ దట్ థింగ్ ఫ్రమ్ హర్ ఓన్ ఐస్, హర్ ఓన్ హస్బెండ్ అలా పడుకొని ఉంటే హౌ కెన్ షీ టేక్ దట్? చెప్పు. ఎవరైనా ఏ వైఫ్ అయినా అలా తీసుకోలేరు ఖచ్చితంగా. అది బ్రేకప్ కదా, మైట్ బి రిలేషన్ బ్రేకప్ కాకపోతే మ్యారేజ్ బ్రేకప్ కదా అది. డెఫినెట్ గా లైక్ she completely devoted herself to him and aina ala chesesariki then how can she tolerate it? He as well, how could he tolerate it? Yeah, అందుకే చెప్తున్నా కదా. Okay, let's back to your question again. Let's back to the question. Answer to that question. Cinema story కాదు. పారు దేవదాస్ పాత స్టోరీ. నాకు అన్ని మూవీలు తెలియదు, మీరు ఎన్నో మూవీలు చెప్తున్నారు, నేను అన్ని మూవీలు చూడలేదు. అవి మూవీ కాదమ్మా, హిస్టరీ అవి. ఓ మాకు తెలియదమ్మా, అంత పెద్ద హిస్టరీలో మాకు ఐడియా లేవమ్మా. ఏ పేర్లు తెలీదా? లైలా మజ్ను తెలుసా? లైలా మజ్ను ఓకే. పారు దేవదాస్ తెలుసా? తెలీదా? ఇంకేమన్నా 2 పేర్లు చెప్పమా? ఇంకా నాని స్వప్న, ఎడిటర్ నాని వాళ్ళు గర్ల్ ఫ్రెండ్ స్వప్న. సో ఎప్పుడైనా ఒక ప్రేమ జంటని మెజర్ చేయాలంటే వీళ్ళతో పోలిస్తారనమాట. ఒక లైలా మజ్ను, పారు దేవత, ఇంకోటి దేవదాస్, షాజహాన్ తాజ్మహల్ కట్టించాడు కదా, ఇవి వీళ్ళతో గొప్ప ప్రేమలని చెప్పి కంపేర్ చేస్తారు వాళ్ళతో. నౌ యూ కెన్ కంటిన్యూ. క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. షాజహాన్, ముంతాజ్ వీళ్ళంతా మగవాళ్ళే చాలా చాలా గొప్ప పనులు చేశారని ఉంది. అందులో తాగటం ఇంకో పని అయితే, ఆ గొప్ప పని ఈ కాలం ఆడవాళ్ళు సరదాగా చేస్తున్నారు. తాగడం అనేది ఐ మీన్ మేబీ ఇట్స్ నాట్ అబౌట్, ఇందాక తను అన్నట్టు సావిత్రి కూడా తాగింది, మేబీ నాట్ షోన్ ఇన్ సినిమాలో చూపించలేదు కానీ తన రియల్ లైఫ్లో జరిగింది కదా అది. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే, ఇప్పటివరకు మన జరిగిన డిస్కషన్ అంటే ఈ 90s ఈ 2000s ఇదంతా కాదు, దిస్ ఇస్ ఆల్ బుల్షిట్. మన అప్బ్రింగింగ్, ఓన్లీ అవర్ అప్బ్రింగింగ్ మేక్స్ ద కీ ఇంపాక్ట్ అండ్ హౌ ఇట్ షేప్స్ అవర్ కల్చర్ ఇంపాక్ట్, మన సరౌండింగ్స్, పేరెంట్స్ అప్బ్రింగింగ్, అవి చాలా చాలా ఇంపార్టెంట్. మరి నీకు ఒక ఇంటెలిజెన్స్ ఫస్ట్ నుంచి రావాలన్నా ఏం చేయాలన్నా సరే నీకు అప్బ్రింగింగ్ డెఫినెట్లీ ఉంటుంది కదా. ముందు ఆ పిల్లర్ని నువ్వు బలంగా కడితేనే ఎంత పెద్ద మేడని నిలబడుతుంది, లేకపోతే అటు ఇటు ఏదో గాలిగా పడిపోతుంటుంది. సో ఆన్ దీస్ లైన్స్ కూల్ పేరెంట్స్ కదా, కూల్ పేరెంటింగ్. సో వాట్ ఈస్ కూల్ పేరెంటింగ్ మీన్ అంటే మన పిల్లలు కూల్ పేరెంటింగ్ అంటే ఏం లేదు, బీ హ్యాపీ, ఎంజాయ్ యువర్ లైఫ్. నేను మంచిగా సంపాదిస్తున్నాను, నేను ఐఎమ్ యువర్ బ్యాక్, జస్ట్ గో హెడ్. మేబీ దీనివల్ల చాలా నష్టాలు ఉంటాయి కదా. కూల్ పేరెంట్స్ ఇన్ ద సెన్స్ ఐ విల్ టెల్ యూ, వెయిట్ క్లియర్గా నేను చెప్తాను. దే విల్ గివ్ యూ ఫ్రీడమ్. వాళ్ళు ఎలా అనుకుంటారంటే, నేను స్వయంగా చెప్పి తను అది రిస్ట్రిక్షన్ అనుకుని అదనుకుని ఇది అనుకుని మారడం కన్నా, తను అంటే తనే పడ్డది అనుకో ఒకసారి కింద, తనకు అర్థమవుతుంది ఆటోమేటిక్గా. సో వాళ్ళు అలా ఆలోచించి దే లివ్ యూ సమ్ లైక్ ఒక టైం స్పేస్ అనేది నీకు ఇస్తారు. సో నువ్వు నీ ఇష్టంగా నార్మల్గా యుల్ గో అవుట్, యూ చిల్ అవుట్, అదంతా నీ ఇష్టంగా నడుస్తుంది. కానీ వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, నువ్వు ఒకసారి కింద పడితే నీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ఐ టెల్ టు యూ, యూ నో యువర్ సెల్ఫ్.
what they mean is So, that is school parents మేబీ actually. ఐ థింక్ సెల్ఫ్ లెర్నింగ్ అనేది ఇస్తున్నారు మనకి. అదే Self-learning, లేదు వీళ్ళు ఏమంటున్నారు, exactly. వెళ్ళు ఒకసారి పడితే నీకే తెలుస్తుంది అని పంపిస్తున్నారు. మనకేంటి ఎల్లకరా పడతావు కాదు మామ, సరే కాదు ఎల్లకరా పడతావు, ఓకే వెరీ నైస్. ఇల్లు పడి తెలుసుకుంటావు, అది this is what. ఎన్ని విషయాల్లో పడి తెలుసుకుంటావు. లెట్స్ నేను కింద పడి తెలుసుకున్నాను అనుకో, వెరీ నైస్, కింద పడింది, దెబ్బ తగిలింది, తుడుచుకొని వెళ్ళిపోయాను. ఇంకొకటి రిలేషన్ దగ్గర ఎక్కడన్నా పడి తెలుసుకున్నాను అనుకో, హౌ ఇంపాక్ట్ ఇట్ విల్ క్రియేట్. ఫ్యామిలీ దగ్గర, వాల్యూస్ దగ్గర పడి తెలుసుకున్నాను, హౌ ఇంపాక్ట్ ఇట్ విల్ క్రియేట్. ఇట్ విల్ షాటర్ ద లైఫ్స్ కదా. ఇస్ దట్ కూల్ పేరెంటింగ్? Shatter their life అంటే after they come out of it, do you know how much strong they be? అంటే మీరు అనేది ఏంటి, ఆర్ఎల్స్ అందరు అనేది ఏంటి అంటే, ఒక రిలేషన్షిప్ నుంచి మనం బయటకు వచ్చాము అంటే See, ఇగో ఇంకో ఒకటి రిలేషన్షిప్ కి చెప్తా. చాలా స్ట్రాంగ్ గా వెళ్తాం. స్ట్రాంగ్ గా వెళ్తాం. ఈసారి 100 అంబుజా సిమెంట్ See, I'll tell you ఎగ్జాక్ట్గా ఎట్లా అంటే, ఇప్పుడు ఒక అబ్బాయి అనుకో, ఒక అబ్బాయి ఎగ్జాంపుల్ తీసుకుందాం. అనుకుంటాడు ఒక అమ్మాయి తన లైఫ్లో ఒక మంచి అమ్మాయి రావాలి అని అనుకుంటాడు. కానీ ఆయన చాలా సిన్సియర్గా ఉంటాడు, ఎక్స్ట్రీమ్ సిన్సియర్ ఉంటాడు. కానీ అమ్మాయి బిట్రే చేస్తుంది, మోసం చేసేస్తుంది ఒక 3-4 ఇయర్స్కే లేదా 5-6 ఇయర్స్కి అయినా. అబ్బాయి పిచ్చోడైపోతాడు, పిచ్చోడైపోయి పిక్చర్ కొట్టుకుంటాడు. ఓకే అబ్బాయి పిచ్చోడైపోతాడు. లైక్ వాట్ ఐ మీన్ ఇస్ లైక్ ఒకసారి కంప్లీట్గా ఇలా ఉంది, సరౌండింగ్స్ ఇలా ఉంది, మన ఎమోషన్స్ ఎంతవరకు పెట్టాలో అంతవరకే పెట్టాలి అన్న లిమిటేషన్స్ ఆయనకు అర్థమైనప్పుడు హీల్ బీ నార్మల్ పర్సన్, స్టేబుల్ పర్సన్ అనేది ఉంటుంది. లేకపోతే కంప్లీట్గా నువ్వు ఆయన ఆ పిల్ల మీద డిపెండ్ అయ్యి మొత్తం లైక్ సర్వస్వం అని అనుకుంటాం చూడు, అట్లా అనుకుంటే మాత్రం లాస్ట్కి ఎఫెక్ట్ లాట్ హర్టింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో దానికన్నా ఆయనకు తెలుస్తుంది, వన్స్ ఈ ఫాల్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ హీల్ గెట్ టు నో ఎలా ఉండాలి, నెక్స్ట్ టైమ్ ఎంతవరకు ఉండాలి, సో దాట్ ఏదైనా అయినా కూడా ఐ కెన్ విత్స్టాండ్ అంటిల్ లైక్ ఇప్పుడు నార్మల్గా ఉందనుకో, కొందరు ఎమోషనల్ ఓవర్ సెన్సిటివ్ దే టేక్ సమ్ సూసైడ్స్ ఆర్ సంథింగ్, దే గో ఇన్ సమ్ అదర్ రాంగ్ రూట్స్. అదే ఇప్పుడు కొందరు స్ట్రాంగ్ ఉన్నారనుకో, వాళ్ళు తెలుసుకుని మళ్ళీ అలాంటి దారిలో పడకుండా, మళ్ళీ అంత గట్టిగా పడకుండా వాళ్ళకంటూ అన్నది ఒక పెట్టుకుంటారు, ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే బెటర్ అన్నట్టు ఉంటుంది. అందరికి ఉంటుంది లోపల ఖచ్చితంగా, ఇన్ దేర్ మైండ్ దే హ్యావ్ దట్. ఒకసారి పడి లేస్తే ఇది యాక్చువల్గా మేబీ సమ్వాట్ హెల్ప్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఉన్న పెద్ద అంటే కాస్త చండాలం జరిగేది ఏంటంటే, ఇక్కడ కూల్ పేరెంటింగ్ అండ్ రిస్ట్రిక్టెడ్ పేరెంట్, ఆర్థోడాక్స్ పేరెంట్స్ గురించి చెప్తున్నాం కదా. మనం ఏంటి ఇప్పుడు ఎలా ఉంటాను, నువ్వు వెళ్తావు కదా, ఒకసారి పడితే నీకు తెలుస్తుంది, గో అని పంపిస్తున్నారు. మన వాళ్ళు ఏంటి వెళ్ళకరా పడతా అని పట్టుకుంటున్నారు. సో మనకి చాలా ఫ్యూచర్ వచ్చే రిస్క్ నుండి మనకు ముందుగానే ప్రివెంట్ చేసి మనం కూర్చోబెట్టారు మన పేరెంట్స్ని. వీళ్ళు అలా కాదు, వెళ్ళి పడు, తెలుస్తుంది, ఓకే తెలుసుకున్నావు, వచ్చావు, గుడ్. ఎంతమంది వస్తున్నారు అట్లా వెనక్కి తెలుసుకొని? 20%, 20%, అండ్ దెన్ పడ్డ తర్వాత 20% వెనక్కి వచ్చేస్తున్నారు. డాడీ యూ సెడ్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ద ఇట్ ఏ గ్రేట్ లర్నింగ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు అని 20%. మిగతా 80% పడ్డ తర్వాత మళ్ళీ దేక్కుంటూ వెళ్ళి మళ్ళీ స్ట్రాంగ్ అవుతున్నారు, వెళ్తున్నారు, ఇంకో దాంట్లో పడుతున్నారు. అక్కడ లైఫ్ అంతా కొలాప్స్ చేసుకుంటున్నారు. మన ఈ జనరేషన్ చాలా ఈజీ గోయింగ్ ఎందుకు అంటున్నాం మనం? బికాస్ ఆఫ్ దిస్ అన్రిస్ట్రిక్టెడ్ ఫ్రీడమ్. మేబీ దీనివల్ల అయి ఉండొచ్చు విజయ్. అంటే మనకి ఇప్పుడు లవ్ బాంబింగ్, ఫ్లేయింగ్, సిచ్యువేషన్షిప్, ఇది మినియేషన్షిప్ ఏవో ఉన్నాయి కదా చాలా షిప్లు. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి ఇప్పుడు ఈ జనరేషన్లోనే? బికాస్ కూల్ పేరెంట్స్, ఎవరైతే కూల్ పేరెంట్స్ ఉన్నారో వీళ్ళు ఫ్రీడమ్ ఇస్తున్నారు, సొంతంగా తెలుసుకో అని చెప్తున్నారు. ఈ పుషింగ్ అంటే ఈ ఎవాల్యుయేషన్ ఎప్పుడైతే జరిగిందో ఈ టెక్నాలజీస్ అన్నీ వచ్చి పడ్డాయి. ప్రతి ఒక్కరు వెనక తప్పు తెలుసుకొని వెనక రావాలని ఉంటారు కదా. నాకెందుకు జరిగింది, లెట్స్ గో ఫర్ ఇట్, చూద్దాం. అండ్ మేబీ ఇవి పర్టికులర్గా ఇప్పుడు మనం మాడుకున్నాం, ఫ్లింగ్ అని, లో బాంబింగ్ అని, మనం ముందు పాడ్కాస్ట్లో కూడా మాడుకున్నాం. 5 పేర్లు చెప్పావు, ఏం చెప్పావు డెఫినేషన్లు, బ్రెడ్ క్రంబింగ్ అన్నావు ఏదో. సో
ఆన్ దీస్ థింగ్స్ ఇవి ఇప్పుడే ఉన్నాయా, ఒకప్పటి నుంచి లేవంటావా? ఉన్నాయి, ఎప్పటి నుంచి ఉన్నాయి అంటే టర్మినాలజీ వచ్చింది, కేసెస్ పెరిగినాయి కాబట్టి టర్మినాలజీ వచ్చింది. ఇప్పుడు చూడు మనకి రీసెంట్ మనకి అరే అమ్మాయి నాకు క్రష్ రా అంటాం మనం, అమ్మాయి బాగుంటుంది ఇష్టపడతాను, వెళ్ళి ప్రపోజ్ చేయవు, మెసేజ్ ఏం చేయవు, దూరం నుంచి చూస్తావు నాకు క్రష్ అంటావు. అంటే ఈ క్రషింగ్ అనేది నీకు 90s 80s లేదంటే ఉంది. ఆ సంతోష్ ఎవరి నుంచి చూడడం, ఆ వీధి చివరి నుంచి చూడడం, ఎవరిని వస్తుంటే పైన కిటికీ నుంచి చూడడం, అది కూడా క్రషింగే కదా. అవును, అప్పుడు ఉంది. కాకపోతే ఊరికి 1-2 ఉండి ఇప్పుడు ఈ ఇంట్లోనే 2-3 ఉంటున్నాయి. వైడ్ రేంజ్ పెరిగింది ఇది. సో ఎస్, ఈ సిచ్యువేషన్షిప్ ఇవన్నీ కూడా అప్పుడు కూడా ఉండేవి, చాలా తక్కువ ఏదో లైమ్ లైట్లో ఉండేవి కాబట్టి కనబడి కాదు కాబట్టి ఈ టెక్నాలజీ రాలేదు అప్పుడు. ఇప్పుడు ఏంటి చాలా ఓపెన్ అయిపోయింది, చెప్పుకొని తిరుగుతున్నారు కదా. ఇప్పుడు మా ఇద్దరికి ఏం లేదురా పెళ్లి చేసుకోము, జస్ట్ తిరుగుతున్నాం. యా, ఓపెన్ అయిపోయారు. సో కొత్త టెక్నాలజీ వచ్చినాయి. యా, ఎందుకు అలా చూస్తున్నావు? నీ గురించి కాదు, నార్మల్గా చెప్తున్నా సమాజం గురించి. ఏ బ్రో, నేను కూడా వింటున్నా బాగా చెప్తున్నావు అని. సరే, ఇప్పుడు మనం ఇది మాట్లాడుకుంటున్నాం కదా, నా ఫ్రెండ్ ఒకటి చేస్తున్నాడు, నాకు అది చేయాలనిపిస్తుంది కదా. ఆబ్వియస్లీ నా ఫ్రెండ్ ఒక అమ్మాయితోటో ఇంకొక అబ్బాయి, 2 అమ్మాయిలతో 3 అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు, నాకు కూడా మాట్లాడాలనిపిస్తుంది కదా. వై ఆల్వేస్ బాయ్స్ పర్స్పెక్టివ్? అమ్మాయి ఉంది కదా, అమ్మాయిల పర్స్పెక్టివ్ చెప్పు. సరే, ఒక అమ్మాయి 4-5 అబ్బాయిలతో ఎందుకు చాట్ చేస్తుంది? టు యూ స్ట్రైక్ క్వశ్చన్. ఒక అమ్మాయి అదే ఫోన్లో 1 2 3 4 5 6 7 8 మొత్తం అండ్ బెస్టీ, హాయ్ హలో వీటికి రిప్లైలు ఇస్తానే ఉంటారు ఆపరు. ఎందుకని? ప్రతి ఒక్కరు అలా ఉండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో కొందరు జనరలైజ్ గానే నేను చెప్తున్నా. లైక్ కొందరు ఏంటంటే లైక్ ఫర్ టైం పాస్ ఆల్సో, ఫర్ టైం బీయింగ్ ఆల్సో, వాళ్ళకి ఏదో టైం పాస్ అవ్వక కూడా కొంచెం లైక్ మెసేజ్ చేస్తుంటారు, లైక్ టు నో పీపుల్. లైక్ కొందరికి ఎట్లుంటుందంటే దే లైక్ టు నో ద పీపుల్ మోస్ట్ ఆఫ్ టైమ్, లైక్ హౌ దే ఆర్, వాట్ దే ఆర్, లైక్ నార్మల్గా అట్లా తెలుసుకోనికి కానీ, లేదా టు హ్యావ్ మోర్ ఫ్రెండ్స్ ఆర్ టు హ్యావ్ మోర్ ఫాలోవర్స్కి కానీ, లేదా అలా నార్మల్గా ఎన్నో ఉంటాయి, ఎన్నో థింగ్స్కి కానీ రీజన్స్ చాలా ఉంటాయి. ఇట్స్ నాట్ లైక్ పర్టికులర్ ఈ రీజన్ అని కాదు. ఇప్పుడు ఒక అమ్మాయి, నువ్వే ఉన్నావు, నువ్వు ఒక అబ్బాయితో సీరియస్ రిలేషన్షిప్లో ఉన్నావు. ఓకే, నీకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, సెకండ్ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, మేల్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, మేల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఠీకే, ఇక్కడ అన్నట్లో ప్రయారిటీ చూస్తే హూ ఇస్ ది యువర్ బెస్ట్ ప్రయారిటీ? ఆబ్వియస్లీ ఏమైనా బాయ్ ఫ్రెండ్ ఉంటుంది కదా. బాయ్ ఫ్రెండ్ ఫస్ట్. వాస్తవాలు మాట్లాడుకుందాం, విల్ కమ్ టు రియాలిటీ. జస్ట్ వాస్తవం. ఠీకే, నీ బాయ్ ఫ్రెండ్ వచ్చి సరే, బాయ్ ఫ్రెండ్ బెస్ట్ ప్రయారిటీ కదా. బాయ్ ఫ్రెండ్, నీ బాయ్ ఫ్రెండ్ వచ్చి నీ బెస్ట్ ఫ్రెండ్ బ్లాక్ చేయంట. హూ ఇస్ మోస్ట్ ప్రయారిటైజ్డ్ గై వచ్చి నీ బెస్ట్ ఫ్రెండ్ బ్లాక్ చేయి, నీ మేల్ ఫ్రెండ్స్ని బ్లాక్ చేస్తావా? నేను బాయ్ ఫ్రెండ్ని బెస్ట్ ఫ్రెండ్ కన్నా చూస్ చేసుకున్నానంటే అయినా కూడా అంతే నాకు ప్రియారిటీ ఇవ్వాలి. నా క్వశ్చన్ అది కాదు. నీ బాయ్ ఫ్రెండ్ ఈజ్ నీ ఫస్ట్ ప్రయారిటీ అన్నావు. నీ బాయ్ ఫ్రెండ్ వచ్చి నీ బెస్టీని బ్లాక్ చెయ్యి, లేకపోతే నీ మేల్ ఫ్రెండ్ని బ్లాక్ చేయంటే బ్లాక్ చేస్తావా? బ్రో, నీ గర్ల్ ఫ్రెండ్ వచ్చి నీ ఫ్రెండ్స్ హూ ఆర్ గర్ల్స్ బ్లాక్ చేయమంటే బ్లాక్ చేస్తావా? అది చాలా మంది అడుగుతున్నారు కానీ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, సరే కాదు చెప్తా, ఐల్ గో దేర్. సరే, నీ బాయ్ ఫ్రెండ్ నీ బెస్టీని బ్లాక్ చేయమంటే చేయవు, కానీ నీ కాదు కానీ అమ్మాయిలు అదే అమ్మాయి వాళ్ళ బెస్టీ అయితే బాయ్ ఫ్రెండ్ బ్లాక్ చేస్తారు. ఎందుకు? మళ్ళీ సజెషన్ తీసుకుంటారు, అరే నా లవర్ ఇలా అన్నాడు వాడిని బ్లాక్ చేయమంటావా? వెంటనే చేసేయాలి కానీ బ్లాక్ డన్. ఫ్రెండ్షిప్ ఇచ్చే వాల్యూ అంటారు. ఫ్రెండ్షిప్ ఇచ్చే వాల్యూ కాదు. లిజన్ ప్రియారిటీ వాల్యూ బోత్ థింగ్స్. లిజన్ యు లిజన్. బాయ్ ఫ్రెండ్ కి ఎంత ప్రియారిటీ ఉంటుందో ఫ్రెండ్షిప్ కూడా అంతే వాల్యూ రెస్పెక్ట్ ఉంటుంది. ఈక్వల్ ప్రయారిటీ ఎవరికి కావాలి? ప్రియారిటీ ఫర్ బాయ్ ఫ్రెండ్, వాల్యూ ఫర్ బెస్ట్ ఫ్రెండ్. నో దట్.
ఏంటి ఏంటివి సరే ప్రయారిటీ వాల్యూ ఇలాంటి వాళ్ళతో కూర్చోబెట్టి నాకు కోపం వచ్చేది మైకేర్ కూడా నేను చెప్తాను. ప్రయారిటీ వాల్యూ ప్రయారిటీ ఏంటి ప్రయారిటీ ఏంటి వాల్యూ? విజయ్ నువ్వు కానీ నేను కానీ లెట్స్ నీకో గర్ల్ ఫ్రెండ్ నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, మనకి చాలా మంచి ఒక ఫ్రెండ్ ఉంది అమ్మాయి చాలా మంచిది, మనం ఆ అమ్మాయికి నీకు మనకి ఏం లేదు, నీ గర్ల్ ఫ్రెండ్ వచ్చి బ్లాక్ చేయంటే బ్లాక్ అని ఆ వర్డ్ కంప్లీట్ అవ్వకుండానే నువ్వు ఆప్షన్లోకి వెళ్ళి బ్లాక్ కొట్టేస్తావు. వేరే ఆలోచించదు బికాజ్ షీఈ్ యువర్ గర్ల్ ఫ్రెండ్, షీఈ్ అట్మోస్ట్ ప్రయారిటీ, తనే నీ లైఫ్లో. ఇప్పుడు ఏమంటుంది బాయ్ ఫ్రెండ్ ఈజ్ ప్రయారిటీ, బెస్ట్ ఫ్రెండ్ బ్లాక్ చేయమంటే ఈజ్ ద వాల్యూ. ప్రయారిటీ ఏంటి వాల్యూ ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు? కెన్ యూ ప్లీజ్ ఎలాబరేట్ మేడం ప్లీజ్? ఫస్ట్ నేను ఎలాబరేట్ చేస్తా, కరెక్ట్ వింటే తెలుస్తుంది. యా ప్లీజ్. తనతో పాటు నాతో పాటు బోల్డ్ మంది ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్లీ దీనికి ఆన్సర్ దొరకదు తెలుసా? చూద్దాం. లెట్ మీ ట్రై. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బాయ్ ఫ్రెండ్ ఒక బెస్ట్ ఫ్రెండ్ బ్లాక్ చేయమంటే దే షుడ్ బి ప్రాపర్ రీజన్. ఒక ప్రాపర్ రీజన్ లేకపోతే బ్లాక్ చేయరు. ప్రాపర్ రీజన్ ఉందంటే ఇఫ్ ఇస్ ట్రబ్లింగ్ సమ్వే ఆర్ సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ అన్నట్టుంటే డెఫినెట్లీ షీల్ ఓన్లీ బ్లాక్. డెఫినెట్గా ఇట్లా అబ్బాయి చెప్పక ముందే ఇట్లా అబ్బాయి వాళ్ళు ఇలా అవుతుందంటే డెఫినెట్గా తనే బ్లాక్ చేస్తుంది. దర్శన, ప్రేమకు మించిన రీజన్ ఇంకోటి ఏముంది? నువ్వు ఒక అమ్మాయిని నువ్వు ఒక పర్సన్ ప్రేమిస్తున్నావు, ఆ ప్రేమించి మీరిద్దరు పర్సనల్ ప్రేమించుకుంటున్నారు, వాడు వచ్చి పలానా వాడిని బ్లాక్ చేయి ఈజ్ నాట్ ద రైట్ గా అయినప్పుడు ప్రేమకి దానికి కాస్త గౌరవం ఇచ్చి బ్లాక్ చేయాలి. కానీ నీది లవ్, వాడిది వాల్యూ, ఇది బొంగు భోషణ ఏంది ఇది బ్రో? మనమైతే చేస్తాం కదా, ఏ అబ్బాయి అయినా సరే, నిజంగా లిటరల్ ఏ అబ్బాయి అయినా, ఎవరు అమ్మాయిల ఫ్రెండ్స్ని సాక్రిఫైస్ చేసిన వాళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ కోసం చాలా మంది ఉన్నారు. అసలు అబ్బాయిలకి ఎవరు బ్రో? ఇద్దరు అమ్మాయిల ఫ్రెండ్స్ అయింది. ఒకవేళ ఉన్నా చెయ్యమంటే రెండోది ఆలోచించారు బ్రో, చేసేస్తారా? ఒక అమ్మాయిని నీ బాయ్ ఫ్రెండ్ వచ్చి నీ బెస్ట్ ఫ్రెండ్ అని బ్లాక్ చేయమంటే 1000 రీజన్ చెప్తారు, బట్ ద వెరీ నెక్స్ట్ డే ఈడు బ్లాక్ అయిపోతాడు బాయ్ ఫ్రెండ్. అలా ఏం లేదు. See, if there is a proper reason. Okay, there is no reason. జస్ట్ నీ బాయ్ ఫ్రెండ్ కాస్త ఇన్సెక్యూర్, నీ బాయ్ ఫ్రెండ్ వచ్చి చెప్తున్నాడు వాడి వల్ల నేను ఇన్సెక్యూర్ అవుతున్నాను, నాకు నచ్చలేదు, నాకు ఇరిటేషన్ వస్తుంది, నాకు నిద్ర పట్టట్లేదు, కెన్ యూ ప్లీజ్ బ్లాక్ హిమ్ అని అడిగితే నువ్వేం చేస్తావు? వెరీ నెక్స్ట్ మూమెంట్ బ్రో ఆ సైలెన్స్ ఏంటి బ్రో? అది ఆన్సర్ రాదు. ఇది ఏమనుకుంటావు అనేది వాళ్ళకి అనవసరం. దే స్పీక్ దేర్ హార్ట్ అవుట్. నేను బ్లాక్ చేయనయ్యా నా ఫ్రెండ్ ని, హీస్ మై బెస్టీ. నువ్వెవడు లవర్ వేగా పక్కన లవర్ రా బెస్టీ. వాల్యూ బెస్ట్ ఈస్ వాల్యూ. బెస్టీ బాయ్ ఫ్రెండ్ అది ఇది మింగిల్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్షిప్ అనేది ఫ్రెండ్షిప్. సో సరే వెరీ నైస్. సో ఇప్పుడు మనం చెప్తా. మీరు అప్పటి నుంచి బ్లాక్ అంటున్నారు కదా, బ్లాక్ అంటున్నారు కదా. మొన్న వచ్చిన బాయ్ ఫ్రెండ్ కోసం బ్లాక్ చేయడం కన్నా ఎప్పటికైనా ఉన్న ఫ్రెండ్షిప్ తీసి సాక్రిఫైస్ చేస్తారా అండి? నౌ యూ గాట్ ద పాయింట్. అంటే వీళ్ళు పెళ్లి చేసుకొని పెడతావు, పిల్లల్ని కానీ పెడతావు, జీవితం ఊహించుకుంటున్నాం కదమ్మా. అందుకే ప్రాపర్ రీజన్ ఉండాలి అంటున్నాను బ్రో. ఈ బెస్టీ జాతిని మింగా దట్ ఈస్ టూ మచ్. కోపం వస్తుంది. బాయ్ ఫ్రెండ్ అంటే బొంగలే అడంతే కాబట్టి నాకు బెస్టీస్ అంటే చాలా ఎక్కువ ప్రియారిటీ. ఇందాకేం చెప్పింది బాయ్ ఫ్రెండ్ కదా. సో ప్రయారిటీ ఉంది, వాల్యూ కూడా ఉంది. సో బై ద వే ఏంటంటే బెస్టీ ఈజ్ ద ఓన్లీ బెస్టీ హూ ఈస్ టాప్ మోస్ట్ అట్మోస్ట్ ప్రయారిటీ. బాయ్ ఫ్రెండ్ ఈజ్ ఎ జోకర్. తను స్టేట్మెంట్. నో, నేను జోకర్ అనలేదు. మీరే క్వశ్చన్ వేసి మీరే ఆన్సర్. సరే బెస్ట్ హీరో కదా మరి. మరి బాయ్ ఫ్రెండ్ ఎవడు? బెస్ట్ హీరో అంటే లైక్ హీరో అని చెప్పలేము యార్. సి బెస్ట్ ఈస్ who is like emotionally supporting like all the times from many situations. Boyfriend is also topmost than bestie. కానీ ఒక ప్రాపర్ రీజన్ లేకుండా ఉత్త బ్లాక్ అంటే ఎవరు బ్లాక్ చేయరు అట్లా అంత డైరెక్ట్. కానీ
ఇందాక నుంచి మేము ఏం మాట్లాడుతున్నామంటే ఒక బాయ్ ఫ్రెండ్ బెస్టీని బ్లాక్ చేయమంటే చేస్తారా లేదా అని అడిగాం. ఇక్కడ బెస్టీ అమ్మాయా అబ్బాయా అనే పాయింట్ ఎప్పుడు రాలేదు కదా. కానీ యూఆర్ థింకింగ్ హీస్ ఏ బాయ్. ఎందుకని మీకు బెస్టీస్ అంటే అమ్మాయిలు ఉంటారా? అంటే ఈ జస్ట్ మెన్షన్ కదా మేల్ బెస్టీ ఒకరిద్దరు అట్లా ఎవరైనా ఉంటే అని మెన్షన్ చేసినప్పుడు సరే, నా దగ్గర ఇంకొక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. అబ్బాయిలు ఎలా అయితే 3-4-5 తోటి చాట్ చేస్తారో, రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారో, అదే పని అమ్మాయిలు కూడా చేస్తున్నారు. అంటే 2-3 4 రిలేషన్లో ఉంటున్నారు. మీరు వినలేదా ఈ కేసెస్? సీరియస్లీ ఇది ఎందుకు కావాలంటే దీనికి కూడా ఒక టర్మినాలజీ పెట్టారు వీళ్ళు. ఏంటి? మనకి కార్పొరేట్లో ఉండేదే బెంచింగ్, తెలుసు కదా నీకు? అంటే బెంచింగ్ అంటే లెట్స్ సే నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఓకే? అంటే గర్ల్ ఫ్రెండ్ కాదు, ఇంట్రెస్ట్ ఉంది, మాట్లాడుతున్నాను, మేబీ గర్ల్ ఫ్రెండ్ కూడా అనుకోవచ్చు నువ్వు. అది రిలేషన్షిప్ నాట్ సో హెల్దీ. అది వాళ్ళ రేపు పోవచ్చు. అది ఉంటే వెల్ అండ్ గుడ్. ఒకవేళ పోతే ఎలాగా? కూర్చొని ఏడవాలా నేను? నో. బ్యాక్ ఎండ్లో నేను ఒక అమ్మాయిని ఎంటర్టైన్ చేస్తుంటాను, నేను ఫ్లర్ట్ చేస్తుంటాను, నేను మంచిగా ప్యాంపర్ చేస్తుంటాను, నేను ఓకే, ఇవ్వాల్సిన టైం ఇస్తుంటాను నేను. బట్ ఈ అమ్మాయికి ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వను నేను. జస్ట్ షీజ్ ఆన్ ద బెంచ్. ఒకవేళ ప్రజెంట్ ఉన్న రిలేషన్షిప్ అటు ఇటు అయింది, తెగిపోయింది అనుకో, బెంచ్ నుంచి పొజిషన్కి వస్తుంది. సో బేసికల్గా ప్రజెంట్ ఉన్న జనరేషన్ వాళ్ళు అమ్మాయిలైనా అబ్బాయిలైనా చేసేది ఈ బెంచింగ్ కాన్సెప్టే. చాలా సెక్సీ ఉంది కదా. బై ద వే, వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ బెంచింగ్? అది ఉండడం మంచిదా చెడ్డదా? ఐ డోంట్ థింక్ పాజిటివ్ రియాక్షన్ అయితే లేదు దాని మీద. ఓకే, బట్ బెస్టీ మీద ఉందా? జస్ట్ ఆస్కింగ్. నీకు బెంచింగ్ మీద పాజిటివ్ థింగ్ లేదు, బెస్టీ అనే కాన్సెప్ట్ మీద ఉందా నీకు పాజిటివిటీ? ఉంది. చాలా బెస్టీకి బెంచింగ్ తేడా లేదా? దాన్ని దీని కంపారిజన్ ఏంట్రా బాబు? ట్రూ. కంపారిజన్ ఏంటి? ఒకసారి ఆడియన్స్ కూడా అడుగు కదా. We should ask. ఓకే, మేల్ ఆడియన్స్ని అడుగు, ఫీమేల్ ఆడియన్స్. మేల్ ఆడియన్స్ని అడుగుతున్నాను. ముఖ్యంగా ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పుడు ఇంకొక ఫ్రెండ్ని, అబ్బాయి ఫ్రెండ్ని వాడితో 24 గంటలు మాట్లాడుతూ ఉంటే, వాడి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే, ఎత్తుతూ ఉంటే ఏమంటారు? బెస్టీ అంటారా? బెంచింగ్ అంటారా? కామెంట్ మీరు చెప్పండి. లైక్ అబ్బాయిలతో నార్మల్గా అట్లా మాడుతూ ఉంటే లైక్ కాదబ్బా. ఇప్పుడు ఫ్రమ్ ద మేల్ పర్స్పెక్టివ్ నేను ఒక మగాడిని, వాడొక సరే నేను ఒక మగాడే, వాడొక మగాడే. సో ఇక్కడ ఏంటి అంటే, నాకు ఒక అమ్మాయిని చూసి సిస్టర్లీ ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది? అమ్మాయి నిజంగా నా సిస్టర్, నా కజిన్ అయినప్పుడు మాత్రమే వస్తుంది. ఎగ్జాక్ట్లీ. వేరే అమ్మాయిని చూస్తే నాకు ఎలా వచ్చింది, ఎవరికైనా ఎందుకు వచ్చింది? వాడిని నా అన్న, నా చెల్లి, నా తమ్ముడు, నా అన్న అని ఎందుకు అనుకుంటారు, నా తమ్ముడు అని ఎందుకు అనుకుంటారు? మళ్ళీ వాడు నాకు ప్రపోజ్ చేసాడని ఎందుకు బాధపడతారు? దేర్ వుడ్ బి కేసెస్ కదా. ఇప్పుడు నా బాయ్ ఫ్రెండ్ చెప్తుంటారే మా అమ్మ, అది చెప్పకపోయినా బెస్టీలు ప్రపోజ్ చేసే సీన్స్ బోల్డ్ 100-90 మంది బెస్టీలు ప్రపోజ్ చేస్తారు. నువ్వేమంటావు దీనికి? కొందరు ఉంటారు లైక్ ప్రపోజ్ చేసేటోళ్ళు ఉంటారు, బట్ అది యాక్సెప్ట్ చేసే పర్సనాలిటీస్ బట్టి కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు తను మరి బాయ్ ఫ్రెండ్ పెట్టుకుని ఒక బెస్ట్ ఫ్రెండ్ ని తో అలా 2 రిలేషన్షిప్స్ అనేది ఇట్స్ రాంగ్, ఓన్లీ కంప్లీట్లీ రాంగ్. ఉంటే అట్టైనా ఉండాలి, ఒక్కటి లేదా ఇట్టైనా ఉండాలి. బట్ సో విల్ స్విచ్ ద టాపిక్ అబ్బా, మార్చేద్దాం. ఇది కాదు కదా జీవితం అంటే. ఎప్పుడైనా నీ ఫేవరెట్ ట్రావెల్ డెస్టినేషన్ ఏంటి? ఫస్ట్ లేడీస్ ఫస్ట్. ఫస్ట్ నన్ను అడుగు. యాక్చువల్లీ నేను చెప్పేసా లేడీస్ ఫస్ట్ ప్లీజ్. ఇట్స్ ఓకే ఇఫ్ యు వాంట్ టు. నాకు ట్రావెలింగ్ అంటే ఐ లైక్ మౌంటైన్స్, బీచెస్. సో అలాంటి స్పాట్స్ ఏదన్నా ఐ వుడ్ డెఫినెట్లీ, ఎస్పెషల్ ఐలాండ్స్. దట్ టు ప్రైవేట్ ఐలాండ్స్ మోర్ బాగుంటుంది. ప్రైవేట్ ఐలాండ్స్. నీ డెస్టినేషన్ ఏంటి మామ? మారేడుమిల్లు. మారేడుమిల్లు అదేడుంది? అది మారేడుపల్లి లాగా మారేడుమిల్లు. యాక్చువల్లీ దట్స్ స్మాల్ విలేజ్ ఇన్ స్విట్జర్లాండ్ యాక్చువల్లీ. యా.
అది మారేడుపల్లి కాదమ్మా, I don't know about it, okay? అది మారేడుపల్లిలో మారేడు పండు కాదు. ఎందుకు అడిగే క్వశ్చన్? అది జస్ట్ వాంట్ టు నో ద పర్స్పెక్టివ్స్. అసలు ఏంటి మన ట్రావెల్ డెస్టినేషన్స్ ఏంటి, ఏముండొచ్చు, జస్ట్ టు నో ద థింకింగ్ ప్రాసెస్. Best in millennials or Gen Z? What is best? సో మన దర్శన అడిగినట్టు హూస్ బెస్ట్, మిలీనియల్సా జెన్జీసా? మన కమెంట్ బాక్స్లో చెప్పండి మీరు. ఇది చాలా డిఫికల్ట్ బ్రో. హూ ఇస్ ద బెస్ట్, బాయ్ ఫ్రెండా బెస్ట్ ఫ్రెండ్ అంటే ఆన్సరే లేదు, దీనికి కూడా ఆన్సర్ ఉండదు. బట్ ఎవ్రీబడి నోస్ బాయ్ ఫ్రెండ్ ఈజ్ ద టాప్ ప్రయారిటీ అండ్ మిలియన్స్ ఆర్ ద బెస్ట్ 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 జనరేషన్. అన్నీ చూసినాం మనం. ఒక ఫోన్ని చిన్న ఫోన్ చూసాం, ఎవల్యూషన్ చూసాం, సునామీ చూసాం, పాండమిక్ చూసాం, ఆపరేషన్ సింధూర్ వరల్డ్ వార్స్ చూసాం. వరల్డ్ వార్ చూడకపోయినా వార్స్ వస్తున్నాయి ఇప్పుడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ చూసాం, ధోని రిటైర్మెంట్, సచిన్ రిటైర్మెంట్ చూసాం బ్రో. సచిన్ 200 చూసాం. ఏం చూడలేదు మనం, అన్నీ చూసాం. విల్ హ్యావ్ ద ఫైనల్ వర్డ్స్. క్రాంతి, ఇంత మాట్లాడాం కదా, నీతో స్టార్ట్ చేద్దాం. అది ఏంటి అసలు? వాట్ ఆర్ యువర్ ఫైనల్ వర్డ్స్? లైఫ్ని సీరియస్గా తీసుకో బ్రో. ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేయి, ఎందుకంటే ఏది పర్మనెంట్ లేదు. స్టార్టింగ్ ఫ్రమ్ రిలేషన్షిప్స్, జాబ్స్, ఎనీథింగ్. అదనే కాదు, నీకు వీలైనంత త్వరగా, వీలైనంత లోపు ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేయి. ప్రతిదాన్ని సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రామ్ గోపాల్ వర్మ చెప్పినట్టు సీరియస్లీ. రేపు వెళ్తావు, ఇలా బయటికి వెళ్తావు, ఏ లారీ గుద్దేస్తావు, చనిపోతావు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్? రేపు అనేది అసలు ప్రెడిక్ట్ చేయలేంది. ఫ్యూచర్ అనేది అన్ప్రెడిక్టబుల్, ఏమీ లేదు. ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేయి. ఈ జాబు, పేరెంట్స్, డబ్బులు, ఇలాంటి చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి మనం ఒక వర్రీ అవ్వడానికి. ఒక్కసారి వర్రీ అవ్వడం స్టార్ట్ చేస్తే వర్రీ అవుతూనే ఉంటావు నువ్వు. ఎప్పుడైతే లైఫ్ని జస్ట్ నార్మల్గా తీసుకున్నావు అనుకో, నీ లైఫ్ అంతా నార్మల్గా ఉంటుంది. ఒక్కసారి వర్రీ అవ్వడం మొదలెడితే అది నీ గుండెపోటు తీసుకొని నువ్వు ఏదో రోజు వస్తావు. అది ఇవన్నీ పక్కన పెడితే, యాక్చువల్గా అయితే నువ్వు నాకు మళ్ళీ చెప్పినట్టే పాడ్కాస్ట్ కాదు, జస్ట్ సరదాగా మాట్లాడుకుందాం అని చెప్పావు. యాక్చువల్గా నాకు నీ దగ్గరికి వస్తే నాకు అసలు పాడ్కాస్ట్ చేసినట్టు ఉంటుంది. నాకు హ్యాపీగా వచ్చాం, ఏదో 1-2 గంటల సరదాగా మాట్లాడుకున్నాం, వెళ్తున్నాం అంతే. దీనికి మళ్ళీ పాడ్కాస్ట్ అని పేరు పెట్టుకో. బట్ దెర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ వీ డిస్కస్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డిస్కస్డ్. దర్శన, సారీ ఐ ఫర్గాట్ యువర్ నేమ్. దర్శన, నైస్ మీటింగ్ టు యు బై ద వే. థ్యాంక్ యూ. నిజంగా చెప్తున్నా కదా, ఇట్స్ లైక్ టోటలీ ఫ్రీ టాక్ అంతే. ఏదో పాడ్కాస్టింగ్, షూటింగ్ లాగా అసలు నాకేం అలా అనిపడట్లేదు. ఏదో నార్మల్గా ఫ్రెండ్తో ఎలా మాట్లాడతామో అంతే. వాట్ ఆర్ యువర్ ఫైనల్ వర్డ్స్? Give some dhyan to your judges. Okay, final words. I wish them to be strong and confident. ఎప్పుడైనా సరే, ఏ సిచ్యువేషన్స్ అయినా సరే, let them come out of it or just try to be more strong. ఎందుకంటే there is no point in being weak and getting destroyed for your mind కానీ నీ హెల్త్ కానీ అవన్నీ డిస్ట్రాయ్ చేసుకోవడం కన్నా కంప్లీట్గా స్ట్రాంగ్ ఉండి బీ హ్యాపీ అండ్ బై రెస్పెక్టింగ్ ఎవ్రీవన్. వెరీ నైస్, ఇంక్లూడింగ్ బెస్టీ. నా ఫైనల్ వర్డ్స్ ఏంటో చెప్పినా మామ. బాగా ఎంజాయ్ చేయమన్నావు కదా, బాగా ఎంజాయ్ చేసే ముందు బాగా కష్టపడు, చాలా బాగా కష్టపడు. ఎంత కష్టపడతావంటే ఆ కష్టం కూడా ఎంజాయ్ అయిపోతుంది. లెట్స్ సే వాట్ ఇట్ ఈస్, నేను ఒక డెవాప్స్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను కదా. ఇన్ మై స్టార్టింగ్ డేస్ తెలుసా, 13, 14, 15 గంటలు పట్టేది. ఎందుకు పని అయ్యేది కాదు. బట్ విత్ ఆల్ ద హార్డ్ వర్క్ నేను ఇప్పుడు ఇంత సరదాగా ఉండగలుగుతున్నాను. సో రేపు అనేది లేదు అనుకుంటే మనకంటే మూర్ఖులు లేరు. రేపు ఇవాళ కంటే చాలా మంచిగా ఉండాలి. We are exactly other side of the concept. Okay. That's my final word, Mama. But it's great to have all of you here. It's a wonderful podcast. It's really a good talk. Actually. So you mean to say there is always tomorrow, but live like there is no tomorrow. You should be prepared for that. Now we are on the same place. Thank you so much. Thank you. And keep commenting. చెప్పు వాళ్ళకి ఏమన్నాను, కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. బై ద వే, ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళందరూ మళ్ళీ కామెంట్స్ అని పింగ్ చేసి నెక్స్ట్ పాడ్కాస్ట్లో చెప్పు. ఠీకే. అండ్ ఇఫ్ దే రియల్లీ లైక్ దిస్ వీడియో మళ్ళీ వద్దాం. నన్ను తిట్టుకోకండి. సీరియస్లీ దే వాంట్ us to come. ఠీక్. చూద్దాం. చలో, థ్యాంక్ యూ.